వాక్య భాగాన్ని చదువుకుందాం. నెహమ్యా గ్రంథం 401వ పేజీ. నెహమ్యా గ్రంథం 1వ అధ్యాయాన్ని ఈ సమయంలో మనము ధ్యానించబోతున్నాం. నెహమ్యా గ్రంథం 1వ అధ్యాయం 401వ పేజీ. నేను చదువుతున్నాను, చూడండి ఒకసారి. హకల్యా కుమారుడైన నెహమ్యా యొక్క చర్యలు. 20వ సంవత్సరంలో కిస్లేవు మాసమున నేను షూషను కోటలో ఉండగా నా సహోదరులలో హనానీయను ఒకడును యూదులలో కొందరును వచ్చి చెరపెట్టబడిన శేషములో తప్పించుకొనిన యూదులను గూర్చియు యెరూషలేమును గూర్చియు నేను వారిని అడుగగా, వారు చెరపట్టబడిన వారిలో శేషించిన వారు ఆ దేశములో బహుగా శ్రమను నిందను పొందుచున్నారు. మరియు యెరూషలేము యొక్క ప్రాకారము పడద్రోయబడినది, దాని గుమ్మములను అగ్ని చేత కాల్చబడినవని నాతో చెప్పిరి. ఈ మాటలు వినినప్పుడు నేను కూర్చుండి ఏడ్చి కొన్ని దినములు దుఃఖముతో ఉపవాసముండి ఆకాశమందలి దేవుని ఎదుట విజ్ఞాపన చేసి తిని, ఎట్లనగా, ఆకాశమందున దేవా యెహోవా, భయంకరుడైన గొప్ప దేవా, నిన్ను ప్రేమించి నీ ఆజ్ఞలను అనుసరించి నడుచు వారిని కటాక్షించి వారితో నిబంధనను స్థిరపరచువాడా, నీ చెవియుక్కి నీ నేత్రములు తెరచి నీ సన్నిధిని దివారాత్రము నీ దాసులైన ఇజ్రాయేలుల పక్షముగా నేను చేయు ప్రార్థన అంగీకరించుము. నీకు విరోధముగా పాపము చేసిన ఇజ్రాయేలు కుమారుల దోషమును నేను ఒప్పుకొనుచున్నాను. నేనును నా తండ్రి ఇంటి వారును పాపము చేసి ఉన్నాము. నీ ఎదుట బహు అసహ్యముగా ప్రవర్తించితిమి. నీ సేవకుడైన మోషే చేత నీవు నిర్ణయించిన ఆజ్ఞలనైనను కట్టడలనైనను విధులనైనను మేము కైకొనకపోతిమి. బైబిల్ వైపు చూడండి. నీ సేవకుడైన మోషేతో నీవు చేసిన సెలవిచ్చిన మాటను జ్ఞాపకం తెచ్చుకునుము. అదేదనగా, మీరు అపరాధము చేసిన ఎడల జనులలోనికి మిమ్మను చెదరగొట్టుదును. అయితే మీరు నా వైపు తిరిగి నా ఆజ్ఞలను అనుసరించి నడిచిన ఎడల భూదిగంతముల వరకు మీరు తోలివేయబడినను అక్కడ నుండి సహా మిమ్మను కూర్చి నా నామము ఉంచుటకు నేను ఏర్పరచుకున్న స్థలమునకు మిమ్మల్ని రప్పించదనని నీవు సెలవిచ్చితివి కదా. చిత్తగించుము. నీవు నీ మహాప్రభావమును చూపి నీ బాహుబలము చేత విడిపించిన నీ దాసులకు నీ జనులు వీరే. యెహోవా చెవియొక్కి నీ దాసుడిని నా మరను నీ నామమును భయభక్తులతో గణపరచుట యందు ఆనందించు నీ దాసుల మరను ఆలకించి ఈ దినమందు నీ దాసుని ఆలోచన సఫలపరిచి ఈ మనుష్యుడు నా యందు దయచూపునట్లు అనుగ్రహించుమని నిన్ను బతిమాలుకొనుచున్నాను అని ప్రార్థించి తిని, నేను రాజునకు కిన్నె అందించువాడనై ఉంటిని. దేవుడు తన పరిశుద్ధ వాక్యము మనకు ప్రయోజనకరముగా మేలుకరముగా ఉండునుగాక. ప్రార్థన చేద్దాం. మా ప్రియ ప్రభువా, మీకు స్తుతులు చెల్లిస్తున్నాం. కోపించుచునే మాపై వాత్సల్యము చూపే దేవుడు, మేము నీ స్వరూపములో చేయబడిన నీ మాటకు అవిధేయులమయ్యాము. ఇప్పటికీ అవిధేయులంగానే కొనసాగుతున్నాము. నీ ప్రేమను ఇప్పటికీ మేము సరిగా అర్థం చేసుకోలేని వారమే. అయినా నీవు నన్ను ప్రేమిస్తూనే ఉన్నావు, మాపై కనికరం చూపుతూనే ఉన్నావు, మాకు ఆయుష్ను పొడిగిస్తూనే ఉన్నావు, తెలుసుకోవడానికి మరొక అవకాశాన్ని ఇస్తూనే ఉన్నావు, మరొక దినాన్ని ఇస్తూనే ఉన్నావు. అందును బట్టి మీకు స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. మేము ప్రతి క్షణము కోట్ల సార్లు శిక్షించబడవలసిన వారం. అయినా నీ కృప, నీ కనికరం, మాపై నీకున్న ప్రేమ మమ్మల్ని అవిధేయత స్థితిలో ఉన్న శిక్షకు అప్పగించకుండా శిక్ష నుంచి తప్పిస్తూనే ఉంది. మీరు మాపై చూపిన అపారమైన ప్రేమను బట్టి మీకు స్తుతులు చెల్లిస్తున్నాం, మిమ్మల్ని ఆరాధిస్తున్నాం. ఈ వాక్య భాగాన్ని మాకు ప్రయోజనకరం చేయమని, ఈ అధ్యాయము ద్వారా అనేకమైన సంగతులు మేము నేర్చుకోవడానికి సహాయం చేయమని మా ప్రభు అయిన మా రక్షకుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. దేవుడు నిత్యుడు, దేవుడు ప్రేమామయుడు, దేవుడు నీతిమంతుడు, దేవుడు పరిశుద్ధుడు. అంతటి గొప్ప దేవుడు, అంతటి సర్వశక్తిమంతుడైన దేవుడు ఆయన పోలికలో మనుషులను చేశాడు, మనుషులను సృష్టించాడు. అనగా నిన్ను నన్ను సృష్టించాడు. ఆయన ప్రాణాన్ని, ఆయన ఊపిరిని, ఆయన జీవాత్మను మనకు ఇచ్చాడు. కాబట్టి మనం చెలించగలుగుతున్నాం.
సంతోషించగలుగుతున్నాం. మన యొక్క ఉద్దేశాలను మన నోటి మాట ద్వారా ఎక్స్ప్రెస్ చేయగలుగుతున్నాం, చెప్పగలుగుతున్నాం. ఇవన్నీ కూడా దేవుడు మనకిచ్చినవే. అయితే దేవుడి చేత సృష్టించబడిన మనము, దేవుని చేత ఈ స్థితిలో ఉన్న మనము, దేవుని ద్వారా ఇవన్నీ కలిగి ఉన్న మనము దేవుని మాట విని, దేవునికి లోబడి, దేవునిని సంతోషపెట్టే జీవితాన్ని జీవించాలి వాస్తవంగా. అయితే దేవుని చేత సృష్టించబడిన మానవుడు దేవుని మాటకు అవిధేయత చూపాడని, దేవుని మాటపై తిరుగుబాటు చేశాడని, అపవాదికి చోటిచ్చాడని, సాతాను మాట విని చేయొద్దన్న పనిని చేశాడని, ఆయన మాటను నిర్లక్ష్యం చేశాడని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. తద్వారా దేవుని ప్రేమకు పాత్రుడవ్వాల్సిన మానవుడు దేవుని శిక్షకు గురయ్యాడు. దేవుని శిక్షకు గురయ్యాడు. వాస్తవానికి దేవుడు ప్రతి మనిషిని శిక్షించాలి, కానీ ఇప్పటి వరకు ప్రతి మనిషికి రక్షింపబడ్డానికి అవకాశం ఇస్తూనే ఉన్నాడు. అది ఆయన ప్రేమ, ఆయన కనికరం, మన సామర్థ్యం ఏమాత్రం కూడా కాదు. మరి శిక్షించాల్సిన దేవుడు మనల్ని ఇప్పటి వరకు ఎందుకు అలాగే బ్రతికించి ఉంచాడు అనంటే, ఆయనే రక్షణ కార్యాన్ని, రక్షణ మార్గాన్ని, విడిపించబడే మార్గాన్ని ఏర్పాటు చేశాడు కాబట్టి. ఎందుకు ఏర్పాటు చేశాడు అంటే, మన మీద ఇంకా ఆయనకి అపారమైన ప్రేమ ఉంది కాబట్టి. హల్లెలూయా. నువ్వు తప్పిపోయినా మరలా నాతో సమాధాన పడ్డానికి, మరలా ఇప్పటికైనా నా మాట విను, ఇక మీదటి నుంచైనా నా మాట విను. ఒకప్పుడు నువ్వు నా మాట వినక నువ్వు ఎంత శిక్షించబడ్డావో, ఎంత నష్టపోయినావో నీకు తెలుసు కదా, అనుభవించి తెలుసుకో. మరలా అటువంటి స్థితిలో ఉండకుండా నువ్వు దీవించబడాలంటే, సంతోషకరమైన జీవితం జీవించాలంటే, మరలా నువ్వు నాతో సమాధాన పడు, నా వైపుకి తిరుగు, నా మాట విను, నాకు లోబడు, నా ఆజ్ఞలను కైకొను, నా కట్టడలను అనుసరించు అని దేవుడు చెప్పిన మానవుడు వినలేదు. మోషే ద్వారా దేవుడు తన ప్రజలను నడిపించాడు, అయినా వినలేదు. యెహోషువ ద్వారా తన ప్రజలను దేవుడు నడిపించాడు, అయినా వినలేదు. సుమారు 14 మంది న్యాయాధిపతులను పెట్టి దేవుడు తన ప్రజల్ని నడిపించాలని చూశాడు, అయినా దేవుని మాటకు విధేయత చూపలేదు. సుమారు 42 మంది రాజులను పెట్టి, యాజకుల్ని పెట్టి, సుమారు ప్రవక్తల్ని ఎంతో మందిని పెట్టి తన ప్రజలైన వారితో దేవుడు మాట్లాడుతూ వచ్చాడు. అయినా దేవుని మాటను తన ప్రజలైన ఇశ్రాయేలీలు, నేడు మనము వినలేదు. వెంటనే దేవుడు ఏం చేశాడు తెలుసా? వారిని శత్రువు చేతికి అప్పగించాడు, అన్యజనుల చేతికి అప్పగించాడు. అప్పగించిన వెంటనే దేవుడు ఒక మనిషికి తోడై ఉన్నప్పుడు ఆ మనిషి రక్షించబడతాడు, సంరక్షించబడతాడు, కాపాడబడతాడు. ఒక మనిషికి దేవుడు ఎప్పుడైతే దూరం అవుతాడో, వేరవుతాడో, వెంటనే ఆ మనిషికి ఏ సెక్యూరిటీ, ఏ కాపుదల, ఏ భద్రత ఉండదు. కాబట్టి వెంటనే అపవాది సంబంధులు ఆ వ్యక్తి మీద దాడి చేసి ఆ వ్యక్తిని హింసించడం, ఆ వ్యక్తిని గాయపరచడం, ఆ వ్యక్తిని నష్టపరచడం, ఆ వ్యక్తికి బాధను కలుగు చేయడం ఆటోమేటిక్గా చేస్తారు. వీళ్ళ పరిస్థితి అలాగే జరిగింది. నేడు అనేకుల జీవితాల్లో అదే జరుగుతుంది. వెంటనే శత్రువు చేతికి తన ప్రజలైన వారిని దేవుడు అప్పగించినట్లుగా మనం ఇప్పుడు అవన్నీ చదువుతాం, అవన్నీ చూస్తాం. నేను పరిచయ మాటలు మీకు చెప్తా ఉన్నా. శత్రువు చేతికి అప్పగించిన దేవుడు శాశ్వతంగా వారిని అక్కడ ఉంచాలని అనుకోలేదు. మన బిడ్డ తప్పు చేసినప్పుడు శిక్షిస్తాం, గాయపరుస్తాం, వెంటనే దగ్గర తీసుకుంటాం మరలా. ఎందుకంటే మనం బిడ్డ మీద ఉన్న ప్రేమ ఆ బిడ్డ చేసిన తప్పుని క్షమించేటట్లు చేస్తుంది కాబట్టి. అలాగే మనం దేవుని మాటకు అవిధేయత చూపిన ఆనాటి ఇశ్రాయేలు ప్రజలు, నేడు మనం దేవుని మాటకు అవిధేయత చూపిన దేవుడు మనల్ని శిక్షిస్తూ ఆయన దగ్గరికి తెచ్చుకునే ప్రయత్నం చేస్తూనే ఉన్నాడు. దాన్ని శిక్షణ అంటారు. బిడ్డల్ని కూడా మనం ఏం చేస్తామంటే శిక్షిస్తూ, శిక్షణ ఇస్తూ దగ్గర తెచ్చుకుంటాం. అలాగే దేవుడు కూడా వారిని శత్రువు చేతికి అప్పగించి, శిక్షలో పెట్టి, బానిసత్వంలో పెట్టి, చెరలోనికి పంపించి మరలా వాళ్ళని వెనక్కి తీసుకురావాలని ఆలోచన చేశాడు. నెబుకద్నెజరు, బబులోను రాజు నెబుకద్నెజరు ఇజ్రాయేలు దేశం మీదకి దండెత్తి వచ్చి
తన ప్రజలైన ఇశ్రాయేలీలను, దేవుని ప్రజలైన ఇశ్రాయేలీలను చెరలోనికి హింసించి తీసుకుని వెళ్తాడు. ఆ వచ్చిన భాగాల్ని మనం ఇప్పుడు చదువుతాం. తీసుకుని వెళ్ళిన తర్వాత సుమారు చాలా సంవత్సరాలు దేవుని బిడ్డలైన వారు, దేవుని చేత కాపాడబడవలసిన ప్రజలు అన్యజనుల చేతికి, శత్రువు చేతికి అప్పగించబడిన తర్వాత చల్లా చెదురైపోయారు, దిక్కులేని వారుగా అయిపోయారు, ఏం చెయ్యాలో తోచని స్థితిలోనికి వెళ్ళిపోయారు. కనికరం కలిగిన దేవుడు, కృప కలిగిన దేవుడు, మాట వినని వ్యక్తుల మీద సహితం ప్రేమ చూపగలిగిన దేవుడు వెంటనే వాళ్ళు మరలా తమ స్వదేశమైన యెరూషలేముకి, ఇజ్రాయేలు దేశానికి మరలా రావడానికి దేవుడే ప్రణాళిక వేశాడు. మొట్టమొదటి 3 దఫాలుగా చెరలోనికి వెళ్ళిన దేవుని బిడ్డలు, దేవుని ప్రజలు 3 దఫాలుగా వాళ్ళు మరలా యెరూషలేముకి రావడం మనం చూడొచ్చు బైబిల్ గ్రంథంలో. సుమారు క్రీస్తు పూర్వం 586వ సంవత్సరంలో బానిసత్వంలోనికి వెళ్ళిన ప్రజలు జెరుబ్బాబెలు నాయకత్వంలో 486వ సంవత్సరంలో వాళ్ళు మరలా యెరూషలేము ప్రాంతానికి వచ్చినట్లుగా మనం చూస్తాం. అలాగే అది మొదటిసారి జెరుబ్బాబెలు నాయకత్వంలో దేవుని ప్రజలైన వాళ్ళు మరలా వాళ్ళ సొంతూరికి, స్వదేశానికి రావడం. రెండవసారి ఎజ్రా నాయకత్వంలో 438వ సంవత్సరంలో, 458వ సంవత్సరంలో ఎజ్రా నాయకత్వంలో వాళ్ళు మరలా యెరూషలేము ప్రాంతానికి వచ్చినట్లుగా మనం చూడొచ్చు. మూడోసారి నెహమ్యా యొక్క నాయకత్వంలో వాళ్ళు మరలా యెరూషలేము ప్రాంతానికి వచ్చినట్లుగా మనం చూడొచ్చు. మీకు అర్థమవుతుందో నేను ఏం చెప్తున్నానో? అర్థం కావట్లేదా? ఎక్కడో ఆలోచిస్తున్నారు. దేవుని ప్రజలైన వారు దేవుని మాట వినకుండా ఉండడాన్ని బట్టి దేవుడు వాళ్ళని శత్రువు చేతికి అప్పగించాడు. శత్రువు చేతికి అప్పగించడాన్ని బట్టి వాళ్ళు బానిసత్వంలో ఉన్నారు. వాళ్ళ చాలా మనం చదివే ఇప్పుడు శ్రమ, నిందలు వాళ్ళకి ఎదురైనాయి, ఎంతో ఇబ్బంది పడుతూ ఉన్నారు. అప్పుడు దేవుడు వారిని జ్ఞాపకం చేసుకొని ఎజ్రాను నిలవబెట్టి, తర్వాత జెరుబ్బాబెలు నిలవబెట్టి, తర్వాత నెహమ్యాను నిలవబెట్టి వాళ్ళని 3 దఫాలుగా ఇజ్రాయేలు ప్రాంతానికి, యెరూషలేము ప్రాంతానికి మరలా వెనక్కి తీసుకొచ్చినట్లుగా, అంటే వాళ్ళ స్వదేశానికి, ఇంతకుముందు వాళ్ళు ఏ దేశంలో అయితే ఉన్నారో, ఏ ప్రాంతంలో అయితే ఉన్నారో అదే ప్రాంతంలోనికి వాళ్ళని మరలా తీసుకుని వచ్చినట్లుగా మనం దేవుని వాక్యంలో చూస్తాం. దేవుడు వాళ్ళని మరలా తీసుకొచ్చిన తర్వాత వాళ్ళ పరిస్థితి ఎలా ఉంది, వాళ్ళు ఎటువంటి పరిస్థితులు వాళ్ళ సొంతూరికి మరలా వచ్చిన తర్వాత ఎదుర్కొన్నారు అనేది ఈరోజు మనం నెహమ్యా గ్రంథాన్ని మనం చూస్తాం. 1వ అధ్యాయాన్ని మనం చూసినప్పుడు నెహమ్యా దేవునికి ప్రార్థన చేస్తున్నాడు. ఎందుకు ప్రార్థన చేస్తున్నాడు? ఏం జరిగింది అసలు? ఎందుకు ఆయన ఇలా ప్రార్థన చేస్తున్నాడు? అసలు ఇజ్రాయెల్ పరిస్థితి ఏమైంది అని తెలుసుకోవడం కోసమే ఇప్పటి వరకు నేను చెప్పిన మాటలు మరలా గుర్తు చేస్తున్నా. చూడండి, దయచేసి వాక్యం మీద మనసు పెట్టండి. నవ్వుపిచ్చడాలు, కళ్ళబుల్లి కబుర్లు చెప్పడాలు, ఏడిపించడాలు, జోకులు చెప్పడాలు, సాంఘ్యానికి 4 మాటలు చెప్పడాలు అవి వింటే నీకే లాభం ఉండదు, నీకే ప్రయోజనం ఉండదు. వాక్యం వింటే నీ జీవితానికి ఉపయోగం, వాక్యం చెప్తే నీ జీవితానికి ఉపయోగం. కాబట్టి వాక్యం వినడం అలవాటు చేసుకోండి. నాకు వచ్చు జోకులు చెప్పడం, నేను నవ్విపించగలను, నేను కూడా ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేయగలను, నేను కూడా మోటివేషన్ క్లాసులు చెప్పగలను. కానీ అవి మనిషికి ఉపయోగకరం కాదు, నీ జీవితానికి ఉపయోగకరం కాదు. వాక్యం నీ జీవితానికి ఉపయోగకరం. మనిషిని దేవుడు తన పోలికలో చేసుకున్నాడు. ఆ మనిషి మాత్రం దేవుని మాటకు అవిధేయత చూపాడు. దేవుని మాటకు అవిధేయత చూపిన వెంటనే దేవుని యొక్క శిక్షకు గురయ్యాడు. దేవుడు ప్రేమ కలిగిన వాడు కాబట్టి మాటలు చెప్తూ వచ్చాడు, నేను ఖచ్చితంగా నేను శిక్షిస్తా, నాకు ఆ సామర్థ్యం ఉంది, నాకు ఆ హక్కు ఉంది, నాకు అధికారం ఉంది, నేను చేయగలను. కానీ నిన్ను ఎందుకు శిక్షించట్లేదు తెలుసా? నీ మీద ఉన్న ప్రేమ నిన్ను ఇప్పటి వరకు శిక్షించనీయట్లేదు. ఇప్పటికైనా నువ్వు నా మాట విను, శిక్షించబడవు అని చెప్తూ వచ్చాడు. అయినా దేవుని మాటను వాళ్ళు నిర్లక్ష్యం చేశారు, లెక్క చేయలేదు. వెంటనే దేవుడు ఏం చేశాడంటే తన ప్రజలైన వారిని శత్రువు చేతికి అప్పగించాడు. శత్రువు చేతికి అప్పగించిన తర్వాత చాలా సంవత్సరాలు వాళ్ళు శత్రువు యొక్క స్వాధీనంలో ఉన్నారు.
వెంటనే ప్రేమ కలిగిన దేవుడు, కృప కలిగిన దేవుడు నెహమ్యాని, ఎజ్రాని, జెరుబ్బాబెల్ లాంటి దేవుని బిడ్డల్ని ఎన్నుకొని వాళ్ళని మరలా వెనక్కి తీసుకొచ్చాడు. వెనక్కి తీసుకొచ్చిన తర్వాత వాళ్ళ ప్రాంతంలో వాళ్ళకి చాలా ఇబ్బందులు ఎదురైనాయి. ఊహించండి ఒకసారి, మనం చాలా సంవత్సరాలు మన ఇంటిని వదిలిపెట్టి మనం చాలా సంవత్సరాలు ఒక ప్రాంతానికి వెళ్ళి మరలా కొన్ని సంవత్సరాల తర్వాత మన ఇంటికి వస్తే మన ఇల్లు చాలా నీట్గా ఉంటుందా? ఎందుకు ఉండదు? మనం లేం, మనం ఉంటే చిమ్ముతాం, మనం ఉంటే బూజు దులుపుతాం, మనం ఉంటే నీళ్లు చల్లుతాం, మనం ఉంటే అన్నిటిని జాగ్రత్తగా వాడతాం. మనం లేకుండా కొన్ని సంవత్సరాలు ఇంట్లోంచి వెళ్ళి మరలా ఇంటికి వచ్చేసరికి మన ఊరు పరిస్థితి, మన ఇంటి పరిస్థితి ఏమాత్రం బాగుండదు. అలాగే వీళ్ళ పరిస్థితి అయింది. అప్పుడు నెహమ్యా తన పరిస్థితి, తన వాళ్ళ పరిస్థితి, తన ఊరి పరిస్థితిని గుర్తు చేసుకుంటూ దేవునికి ప్రార్థన చేస్తున్నాడు. అది ఈ నెహమ్యా పుస్తకం యొక్క సందర్భం. మొదటి అధ్యాయాన్ని మాత్రమే మనం ఈరోజు చూడబోతా ఉన్నాం. ఒక సేవకుడు, శామ్యూయల్ అనే సేవకుడు నెహమ్యా పుస్తకాన్ని గురించి ఇలా అన్నాడు. ఏమన్నాడంటే, శ్రమ లేని జయము, మెళకువ లేని ఫలము, సిలువ లేని కిరీటము క్రైస్తవ లోకమెరుగదు అన్నాడు. శ్రమ లేకుండా జయము రాదు అన్నాడు. తర్వాత మెళకువ లేకుండా ఫలము రాదు అన్నాడు. వరి నాటిన వ్యక్తి ఖచ్చితంగా మెలకువ ఉండాల్సిందే. రొయ్యలు సాగు చేసే వ్యక్తి ఖచ్చితంగా మెలకువగా ఉండాల్సిందే. సిలువ లేని కిరీటం కూడా క్రైస్తవ లోకమెరుగదు అని అన్నాడు. ఈ యొక్క మొదటి అధ్యాయాన్ని 3 భాగాలుగా మనం విభజించి నేర్చుకుందాం. మొదటి అధ్యాయం ఎన్ని వచనాలు ఉన్నాయి? మొదటి అధ్యాయంలో ఎన్ని వచనాలు ఉన్నాయి? అంటే 3 సార్లు చెప్తే నీ చెవులో పోద్ది, ఫస్ట్ చెప్పదు, అంతే కదా? 3 సార్లు చెప్తే నీకు అర్థమవుతుంది, ఒకసారి చెప్తే అర్థం కదా. ఎన్ని వచనాలు ఉన్నాయి? 11 వచనాలు ఉన్నాయి. 11 వచనాలని మనం 3 భాగాలుగా విభజించి నేర్చుకుంటాం. మొదటి భాగం ఏంటంటే, మొదటి 3 వచనాలు నెహమ్యా యొక్క విచారణ, ఎంక్వైరీ. ఏమి విచారణ చేశాడు, ఏమి ఎంక్వైరీ చేశాడు అనేది మనం అక్కడ చూస్తాం ఆ 3 వచనం చదివినప్పుడు. నెహమ్యా యొక్క విచారణ. రెండవది 4వ వచనం మొదటి భాగం. 4వ వచనాన్ని 2 భాగాలుగా మనం విభజిస్తాం. 4వ వచనం మొదటి భాగం ఏంటంటే నెహమ్యా యొక్క విలాపం. విలాపం అంటే దుఃఖించుట, ఏడ్చుట, బాధపడుట, రోధించుట. నెహమ్యా కొన్ని అడిగి తెలుసుకున్నాడు. తెలుసుకున్న వెంటనే బాధపడ్డాడు అని అర్థం. ఏమడిగి తెలుసుకున్నాడు, ఎందుకు బాధపడ్డాడు అనేది మనం ఇప్పుడు నేర్చుకుంటాం. ఓకేనా? మూడోది నెహమ్యా యొక్క విజ్ఞాపన. విజ్ఞాపన అంటే ప్రార్థన, వేడుకొనుట. ఓకేనా? నెహమ్యా కొన్ని అడిగి తెలుసుకున్న వెంటనే, కొన్ని విచారణ చేసి తెలుసుకున్న వెంటనే బాధ కలిగింది, విలపించాడు. విలపించిన వెంటనే ఏం చేస్తున్నాడు తెలుసా? విజ్ఞాపన చేస్తున్నాడు, దేవునికి ప్రార్థన చేస్తున్నాడు. మొదటిది ఏంటి? విచారణ. రెండోది విలాపం. మూడోది విజ్ఞాపన. మళ్ళీ చెప్పండి. మొదటిది ఏంటి? విచారణ. రెండోది విలాపం. మూడోది విజ్ఞాపన. ఓకే, రైట్. విచారణ చేశాడు. విచారణ చేసిన తర్వాత తెలిసి వచ్చింది ఏంటంటే చాలా ఇబ్బందులు ఉందని తెలిసి వచ్చింది. వెంటనే విలపించాడు, బాధపడ్డాడు. బాధపడిన వెంటనే ఏం చేస్తాడు తెలుసా? దేవుణ్ణి వేడుకుంటున్నాడు, దేవునికి ప్రార్థిస్తున్నాడు. రైట్. ఏం విచారణ చేశాడు, ఏం తెలుసుకున్నాడు అనేది మొదటి విషయం మనం చూస్తాం. మొదటి విషయం ఏంటంటే నెహమ్యా యొక్క విచారణ. మొదటి 3 వచనాలు చదవండి ఇప్పుడు. హకల్యా కుమారుడైన నెహమ్యా యొక్క చర్యలు. 20వ సంవత్సరంలో కిస్లేవు మాసమున నేను షూషను కోటలో ఉండగా నా సహోదరులలో హనానీయను ఒకడును యూదులలో కొందరును వచ్చిరి. చెరపట్టబడిన శేషములో తప్పించుకున్న యూదులను గూర్చియు యెరూషలేమును గూర్చియు నేను వారిని అడిగగా వారు ఏం చెప్పారంటే, చెరపట్టబడిన వారిలో శేషించిన వారు ఆ దేశములో బహుగా శ్రమను నిందను పొందుచున్నారు, మరియు యెరూషలేము యొక్క ప్రాకారము పడద్రోయబడినది, దాని గుమ్మములు అగ్ని చేత కాల్చబడినవని నాతో చెప్పిరి. ఏమర్థమైంది? ఏమర్థమైంది? నేను చెప్తా, జాగ్రత్తగా వినండి మీరు. ఏమర్థమైంది? ఈ నెహమ్యా అనే వ్యక్తి మాదీ పారసీక రాజ్యంలో గవర్నర్గా పనిచేసేవాడు. ఎలా పనిచేసేవాడు? గవర్నర్గా ఉద్యోగ బాధ్యత నిర్వర్తించేవాడు. ఈయన
ఇజ్రాయేలుడైతే వాళ్ళ సహోదరులు, వాళ్ళ అన్నదమ్ములు కొంతమంది ఆయన దగ్గరికి వచ్చినప్పుడు వాళ్ళని అడిగాడంట, అరే మన దేశం, మన ఊరు ఎలా ఉంది అని అడిగాడంట. మన ప్రజలు ఎలా నివసిస్తున్నారు, వాళ్ళు ఇక్కడి నుంచి వాళ్ళు మన ఊరికి వచ్చేసారు కదా, సొంత ఊరికి వచ్చేసారు కదా, మరి వాళ్ళు అక్కడ ఎలా బ్రతుకుతున్నారు, వాళ్ళకి అన్ని సౌకర్యాలు ఉన్నాయా, సంతోషంగా బ్రతుకుతున్నారా అని అడిగాడంట. అడిగితే వాళ్ళు ఏం చెప్పారు, 3వ వచనంలో చెప్పాడు, ఏం చెప్పారు, చెరపట్టబడిన వారిలో శేషించిన వారు ఆ దేశంలో బహుగా, అండర్లైన్ చేసుకోండి, బహుగా శ్రమను నిందను పొందుచున్నారు, మరియు యెరూషలేము యొక్క ప్రాకారములు, ప్రాకారం అంటే ప్రహరీ గోడలు, తడికిలు మన భాషలో. మనం ఇంటి చుట్టూ ఏం చేస్తాం, ప్రహరీ గోడ కట్టుకుంటే ముందు ప్రహరీ గోడ లేనప్పుడు తడికిలు ఉండేవి. ఎందుకు కట్టుకున్నాం? ఇది చాలా పెద్ద ప్రశ్న అన్నట్టు. ప్రహరీ గోడ ఎందుకు కట్టే గోడ తెలియకపోతే అది బుర్రా లేకపోతే ప్రాణం ఉందా దానికి? ప్రహరీ గోడ ఎందుకు కట్టుకున్నాం? చెప్పండి, ప్రహరీ గోడ ఎందుకు కట్టుకున్నాం? జంతువులు, విషసర్పాలు, అనవసరమైనవి వీధిలో పోయే అన్నీ మన ఇంట్లోకి రాకుండా ఉండడం కోసం. ఆలోచించేయండి, వాక్యం మీద మనసు నిలపండి, ఆటోమేటిక్గా జవాబులు వాటంతటవే వస్తాయి. నెహెమ్యా వాళ్ళని అడిగి తెలుసుకున్న వెంటనే వాళ్ళు ఏం చెప్పారంటే, మన ప్రజలు, అక్కడ నివసించే మన ప్రజల యొక్క పరిస్థితి ఏమాత్రం బాలేదు అని చెప్పాడు. వాళ్ళు శ్రమను నిందను భరిస్తున్నారు అని చెప్పాడు. తర్వాత ఏం చెప్పాడు, వాళ్ళు ఏ ఊర్లో అయితే ఉంటున్నారో ఆ ఊరికి ఏం లేదంట, ప్రాకారము లేదు, ప్రాకారము పడదోయబడింది. ఇంతకుముందు పడదోయబడింది అనడానికి లేదనడానికి తేడా ఉంది. పడదోయబడింది అంటే అర్థం ఏంటి, ఇంతకుముందు ఉండింది, ఇప్పుడు అది తోసేస్తున్నారు. ఎందుకు తోసేశారు, ఎవరు తోసేశారు మనం చదువుతాం. ఇప్పుడు పడద్రోయబడి ఉంది, అవునా? తర్వాత దాని గుమ్మములు అగ్ని చేత కాల్చబడ్డాయి. ఇంతకుముందు గుమ్మాలు ఉన్నాయి, గేట్ ఉంటుందా మన ఇంటికి? ఉంటుంది. ప్రహరీ గోడ గేట్ ఉంటుందా? ఎందుకు గేటు? అది కూడా పెద్ద ప్రశ్నే. గేట్ ఎందుకు పెట్టుకుంటాం? పోవడానికి రావడానికి. ఇంటి చుట్టూ గోడ కట్టుకుంటూ నువ్వు ఎట్ట బయటికి పోతావు, నువ్వు ఎట్లా లోపలికి వస్తావు? అలాగే ఆ గోడల చుట్టూ ఏం చేసేవాళ్ళు, గుమ్మాలు కట్టుకునేవాళ్ళు. ఆ గుమ్మాలు ఏమైపోయాయంట, అగ్ని చేత కాల్చబడ్డాయి. ఇంతకుముందు గుమ్మాలు ఉన్నాయి, ఇప్పుడు ఏమోయంట, అగ్ని చేత కాల్చబడ్డాయి. ఎవరు కాల్చారు, ఎవరు గుమ్మాలు ఎవరు గోడలు పడదోశారు? చదువుతాం. రాజుల 2వ గ్రంథం 25వ అధ్యాయం 8వ వచనం 10వ వచనం. ఎందుకు వాళ్ళకి ఇటువంటి పరిస్థితి ఎదురయ్యింది అనేది మనం దేవుని వాక్యంలో చూద్దాం. మనం ముందుకెళ్ళి చదివితే అర్థమవుతుంది. రాజుల 2వ గ్రంథం 25వ అధ్యాయం 8వ వచనం 10వ వచనం చదవండి. చదవగలిగిన వాళ్ళందరూ కూడా బైబిల్ తీసి చూడండి. పేజీ నెంబర్ 332 చదవండి. మరియు బబులోను రాజైన నెబుకద్నెజరు ఏలుబడిలో 19వ సంవత్సరమందు 5వ నెల 7వ దినమందు, అంటే ఏమనర్థం, ఆయన ప్రారంభించిన 19వ సంవత్సరం 5వ నెల 7వ రోజున రాజదేహ సంరక్షకులకు అధిపతియగు బబులోను రాజు సేవకుడగు నెబూజారదాను యెరూషలేమునకు వచ్చి యెహోవా మందిరమును, రాజనగరును, యెరూషలేమునందున్న ఇండ్లన్నిటినీ, గొప్పవారి ఇండ్లన్నిటినీ అగ్ని చేత కాల్చివేసెను. ఏం చేశాడంట, నెబుకద్నెజరు కాలంలో ఇజ్రాయిలు దేశానికి వచ్చి ఇజ్రాయిల్ దేశంపై యుద్ధం చేసి ఇజ్రాయిల్ దేశంలో ఉన్న ప్రతి ఇంటిని ఏం చేశాడు, అగ్ని చేత కాల్చాడు, నాశనం చేశాడు. ఓకేనా, రైట్. అప్పుడు అలా పోతూ ఈ మిగతా అంతా మనం చదివితే మనకు అర్థమవుతున్న విషయం ఏంటంటే, పోతూ ఆ దేశాన్ని అలా పాడు చేసి వాళ్ళందరినీ తీసుకెళ్ళి వాళ్ళ దేశంలో పెట్టుకుంటాడు, వాళ్ళ ఊర్లో పెట్టుకుంటాడు. అలా వాళ్ళు అక్కడ బానిసలుగా బ్రతకాల్సి వచ్చింది. అలా బ్రతుకుతున్నప్పుడు మరలా కొన్ని సంవత్సరాల తర్వాత వేరొక రాజు పరిపాలనకు వచ్చిన తర్వాత వాళ్ళు మరలా తమ స్వదేశానికి వస్తారు. అది చరిత్ర.
అర్థమైందా? వాళ్ళ స్వదేశానికి వచ్చిన తర్వాత కూడా వాళ్ళ పరిస్థితి ఏమాత్రం కూడా బాలేదు. అది చెప్పారు వాళ్ళు. ఏమని? అయ్యా, నెబుకద్నెజరు కాలంలో వాళ్ళు బానిసలుగా వెళ్ళారు కదా, మళ్ళీ వాళ్ళని కోరేషు మీ ఊరికి వెళ్ళిపోండి అని చెప్పాడు కదా, వాళ్ళు ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా వాళ్ళ పరిస్థితి ఏమాత్రం కూడా బాగలేదు అని చెప్పాడు. అది తెలుసుకున్న తర్వాత ఆయన ఎలా స్పందించాడు అనేది మనం తర్వాత నేర్చుకుంటాం. చూడండి, ఇంకొన్ని విషయాలను మీకు జ్ఞాపకం చేస్తున్నా. ఎందుకు వాళ్ళకి అటువంటి పరిస్థితి వచ్చింది? ఎందుకు శత్రువు చేతికి వాళ్ళు అప్పగించబడ్డారు? ఎందుకు వాళ్ళు సొంత ఇంట్లో, సొంత ఊర్లో, స్వగ్రామంలో ఉండలేక శత్రువు చేతికి అప్పగించబడి బానిసత్వంలోనికి వెళ్ళిపోవలసి వచ్చింది అనేది మనం ఇప్పుడు కొన్ని విషయాలు నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఎజ్రా గ్రంథం 4వ అధ్యాయం 12 నుంచి 23 వరకు మనం యాక్చువల్లీ చదవాలి, కానీ మనకు చదవడానికి అంత టైం మనకు లేదు కాబట్టి నేను వాటిని మీకు వివరిస్తూ ముందుకు తీసుకుని వెళ్ళే ప్రయత్నం చేస్తా. ఎందుకు ఒక వ్యక్తికి దేవుడు తోడుగా ఉన్నప్పుడు తన పరిస్థితి మార్చబడుతుందా? పరిస్థితి మార్చబడుతుందంటే తనకి ఇటువంటి కష్టాలు, నిందలు, హింసలు వస్తాయా? మీరు 3వ వచనంలో చదివారు. 3వ వచనం చదివినప్పుడు చెరపట్టబడిన వారిలో శేషించిన వారు ఆ దేశంలో బహుగా శ్రమను, నిందను పొందుతున్నారు అన్నాడు. ప్రాకారాలు పడదోయబడ్డాయి అన్నారు. దేవుడు తోడుకుంటే పరిస్థితి వస్తుంది వాళ్ళకి. నువ్వు నీ బిడ్డలకు తోడుగా ఉంటే నీ బిడ్డలు ఎవరిని ఏం చేస్తారా? మరి దేవుడు నీకు తోడుగా ఉంటే నేను శత్రువు ఏమైనా చేస్తాడా? మరి ఎందుకు వాళ్ళకి శ్రమ, నింద, అటువంటి ఇబ్బందులు వచ్చినాయి? దేవుడు వాళ్ళకి తోడుగా లేడు. ఎందుకు లేడు? దేవుని మాటకు వారు విధేయత చూపలేదు, దేవుని మాటకు వారు లోబడలేదు, దేవుని మాటను వారు తిరస్కరించారు. కాబట్టే వాళ్ళకి అటువంటి పరిస్థితులు ఎదురైనాయి. ఈ 3 వచనాల్లో మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏంటి తెలుసా? నెహమ్యా తన స్వజనుల గురించి విచారణ చేసినప్పుడు వాళ్ళ పరిస్థితులు ఏమాత్రం కూడా బాగలేవు అని అర్థమయ్యాయి. ఎందుకు బాగలేకుండా పోయాయంటే దేవుడు వాళ్ళకి తోడుగా లేడు కాబట్టి. ఈ 3 వచనంలో మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏంటి? దేవుడు నీకు నాకు తోడుగా ఉంటే మన జీవితంలోనికి అపవాది ప్రవేశించలేడు. దేవుడు నీకు నాకు తోడుగా ఉంటే మన జీవితంలోనికి అపవాది ప్రవేశించి ఏమీ చెయ్యలేడు. దేవుడు నీకు తోడుగా ఉన్నాడా లేదా, దేవునితో నువ్వు ఉన్నావా లేదా అని పరిశీలన చేసుకో. విచారణ చేస్తే విచారము చెందవలసిన అవసరము లేదు. ఏం చెప్పాను? విచారణ చేసుకుంటే నేను దేవునితో ఉన్నానా అని విచారణ చేసుకుంటే, దేవుడు నాతో ఉన్నాడా అని విచారణ చేసుకుంటే విచారం చెందాల్సిన అవసరం లేదు. కృంగిపోవాల్సిన అవసరం, బాధపడాల్సిన అవసరం, శ్రమను భరించాల్సిన అవసరం, నిందను భరించాల్సిన అవసరం లేదు. దేవుడు ఒక వ్యక్తికి తోడు లేకపోతేనే ఇటువంటి పరిస్థితులు ఆ వ్యక్తికి వస్తాయి అని గుర్తు చేసుకోండి. నీ జీవితంలోకి ఎదురైన కలవరం, నీ జీవితానికి ఎదురైన విచారము అనేది నువ్వు విచారణ చేయకపోవడాన్ని బట్టి వచ్చిందేమో పరిశీలన చేసుకో. దేవుడు నాకు తోడుగా ఉంటే నాకెందుకు ఇటువంటి పరిస్థితులు వస్తాయి అని ఆలోచించేయి. దేవుడు నన్ను జ్ఞాపకం చేసుకుంటే నాకెందుకు ఇటువంటి పరిస్థితులు వస్తాయి అని ఆలోచించేయి. అప్పుడు నువ్వు దేవునికి దగ్గర అవ్వడం జరుగుతుంది. అప్పుడు నువ్వు దేవుణ్ణి వెతకడం జరుగుతుంది. చాలామందికి దేవునికి దూరం అయిపోతున్నామే, దేవునికి సమీపంగా లేకుండా ఉన్నామే, దేవుణ్ణి లేకుండా పోతున్నామే అన్న విచారము లేదు. శరీరానుసారమైన వ్యక్తులుగా లోక సంబంధమైన ఆలోచనలతో, లోక సంబంధమైన ఆశలతోనే వాళ్ళు ఈ నేటికి కూడా కొనసాగుతూనే ఉన్నారు. గుర్తించండి ప్రియ దేవుని బిడ్డలారా,
ఆనాడు ఇజ్రాయెల్ ప్రజలకు మాత్రమే కాదు, నీవు కూడా దేవుని మాటకు అవిధేయత చూపితే, నీవు కూడా దేవుని మాటకు లోబడకపోతే, నీవు కూడా దేవుని మాటను గౌరవించకపోతే ఇటువంటి పరిస్థితి నీకు రాకుండా తప్పదు. దేవుడు వాళ్ళకొక న్యాయం, నీకొక న్యాయం చేయడు. అందరికీ, వాళ్ళకి దేవుడు ఆయనే, మనకు కూడా దేవుడు ఆయనే అని గుర్తించాలి. ఎందుకు వాళ్ళకి అటువంటి పరిస్థితులు ఎదురయ్యాయి అంటే, వాళ్ళకి దేవుడు ముందుగానే చెప్పాడు. నేను ప్రారంభంలో పరిచయ మాటలు చెప్పిన, ఏమని తెలుసా? నీవు నా మాట వినకుండా అవిధేయత చూపి నువ్వు నీ ఇష్టానుసారంగా తొలగి ఇదిగో ఇటువంటి పరిస్థితి నీ జీవితానికి తెచ్చుకున్నావు. ఇకనైనా నువ్వు నా మాట వింటే, ఇకనైనా నువ్వు నా ఆజ్ఞలను పాటిస్తే, ఇకనైనా నువ్వు నా మాటకు విధేయత చూపితే, నా కట్టడలను అనుసరిస్తే నేను నిన్ను శిక్షించకుండా విడిచిపెడతా అని చెప్తే, అయినా వాళ్ళు అలాగే కొనసాగారు. చివరికి ఏమైంది? దేవుడు చెప్పిన శిక్ష వాళ్ళ జీవితంలోకి రానే వచ్చేసింది. వచ్చేసిన తర్వాత అప్పుడు వాళ్ళ జీవితంలోకి ఇటువంటి విచారం ఎదురైంది, వాళ్ళకి శ్రమలు ఎదురయ్యాయి, నిందల పాలయ్యారు. దానిని వినిన నెహమ్యా ఎంతో బాధపడుతున్నట్లుగా మనం చూస్తాం. ఇది రెండవది. 4వ వచనం మొదటి భాగం చదవండి. ఏ మాటలు విన్నప్పుడు వాక్యం వింటున్న వాళ్ళు చెప్పేస్తారు, వాక్యం వింటున్నట్టు నటిస్తున్న వాళ్ళు చెప్పలేరు. ఏ మాటలు విన్నప్పుడు వాళ్ళకి ఇటువంటి పరిస్థితి ఎదురైంది అని వాళ్ళ సహోదరుడే, ఇజ్రాయేలీయుడే నెహమ్యా కూడా, ఆయన వినినప్పుడు ఏం జరిగిందో మీరు గుర్తుపెట్టుకుంటే మీరు అలా మాట్లాడు, అలా మీరు ప్రశ్నించుకోవాలి వాక్యం చదివేటప్పుడు. అప్పుడు ఆటోమేటిక్గా మీకు వాక్యం చాలా బాగా అర్థమవుతాయి. ఈ మాటలు వినినప్పుడు, నేను అంటే ఎవరక్కడ? నెహమ్యా. నేను కూర్చుండి ఏడ్చి కొన్ని దినములు దుఃఖముతో ఉపవాసముండి. సో ఈ మాటలన్నీ కూడా మనకు ఏం నేర్పిస్తున్నాయి? తమ ప్రజల యొక్క పరిస్థితి గురించి తెలుసుకున్న వెంటనే ఆయనకు చాలా బాధ కలిగింది. నేను ఇందాకేం చెప్పాను? విచారణ చేస్తే విచారపడాల్సిన అవసరం లేదు అని చెప్పిన. విచారము వేరు, విచారణ వేరు. విచారము అంటే బాధపడటం, విచారణ చేయడం అంటే ఎంక్వైరీ చేయడం, తెలుసుకోవడం, ఎందుకు ఇట్లా జరిగింది, ఎందుకు ఇలా జరుగుతుంది అని తెలుసుకోవడం. డాక్టర్ కాడికి పోగానే ఏం చేస్తాడు? టెస్టులు రాస్తాడు. ఎందుకు రాసినాడు? ఒంట్లో ఉన్న రోగం యొక్క పరిస్థితి గురించి తెలుసుకోవడానికి, ఏంటి వీళ్ళకున్న సమస్య అని తెలుసుకోవడం. దాన్నే ఎంక్వైరీ, టెస్టింగ్ అంటారు. అంతే. విచారణ చేస్తే బాధపడాల్సిన అవసరం, విచారము చెందాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఆయన ఏం చేస్తున్నాడు? విచారణ చేసి విలపిస్తున్నాడు, బాధపడుతున్నాడు. ఎందుకు తెలుసా? అయ్యో, నా ప్రజల యొక్క పరిస్థితి, దేవుని బిడ్డల యొక్క పరిస్థితి ఇలా అయిపోయింది అని బాధపడుతున్నాడు. తన స్వజనులు చూసి ఆయన విలపిస్తున్నట్లుగా మనం చూస్తాం. ఎజ్రా గ్రంథం కూడా, ఎజ్రా కూడా విలపించాడు. 9వ అధ్యాయం 3వ వచనం చదవండి ఒకసారి. పేజీ వెనక్కి రండి. 9వ అధ్యాయం 3వ వచనంలో, నేను ఈ సంగతి విని నా వస్త్రము పై దుప్పటిని చింపుకొని నా తల వెంట్రుకలను, నా గడ్డపు వెంట్రుకలను పెరికి వేసుకుని విభ్రాంతపడి కూర్చుంటిని. ఏ సంగతి విని? దేవుని బిడ్డలకు ఎదురైన పరిస్థితి విని. ఎవరు ఎదుర్కొన్నారు? ఎజ్రా. ఇంతకుముందు నెహమ్యా. ఇప్పుడు ఇంకొక ఆయన మనం చూద్దాం. ఇర్మియా గ్రంథం 9వ అధ్యాయం 1వ వచనం చదవండి ఒకసారి. ఇర్మియా గ్రంథం 9వ అధ్యాయం 1వ వచనం. ఏం చేశాడంట? దివారాత్రులు ఆయన ఏం చేశాడంట? కన్నీరు విడిచాడంట. నా జనులలో హతమైన వారిని గురించి నేను దివారాత్రము కన్నీరు విడిచినట్లు నా తల జలమయముగాను నా కన్ను కన్నీళ్ల ఓటగాను ఉండాలి అన్నాడంట. ఏం చేస్తున్నాడు? ఈయన కూడా బాధపడుతున్నాడు. ఎవరి విషయమే బాధపడుతున్నాడు? దేవుని బిడ్డలకు పట్టిన గతిని బట్టి బాధపడుతున్నాడు. ఇంతకుముందు నెహమ్యా బాధపడ్డాడు, తర్వాత ఎజ్రా బాధపడ్డాడు, తర్వాత ఇర్మియా బాధపడుతున్నాడు. సేమ్ ఇదే సందర్భం, వేరే సందర్భం ఏం లేదు. కానీ మనుషులు బాధపడతా వస్తున్నారు. అక్కడేమో నెహమ్యా బాధపడ్డాడు, తర్వాత ఏమో ఎజ్రా బాధపడ్డాడు, తర్వాత ఏమో ఇర్మియా బాధపడుతున్నాడు. లూకాసు వార్తలోనికి రండి. లూకాసు వార్త 19వ అధ్యాయం 41వ వచనం. లూకాసు వార్త 19వ అధ్యాయం 41వ వచనం చదవండి. ఆయన అంటే ఎవరు ఇక్కడ?
యేసుక్రీస్తు ప్రభు ఆయన పట్టణమునకు సమీపించినప్పుడు దానిని చూచి దాని విషయమై ఏడ్చి ఏం చేశాడంట? యేసుక్రీస్తు ప్రభు యెరూషలేము దేవాలయం దగ్గరికి వచ్చాడు. యెరూషలేము పట్టణం చూసి ఏం చేస్తున్నాడు? ఏడ్చాడు. ఎందుకు ఏడుస్తాం? వాళ్ళకి ఎదురైన పరిస్థితులను చూసి ఏడ్చాడు. ఏమి ఎదురయ్యే పరిస్థితులు? దేవుడు వాళ్ళని శిక్షించడం ద్వారా అటువంటి పరిస్థితులు ఎదురయ్యాయి. ఎందుకు దేవుడు వాళ్ళని శిక్షించాడు? అవిధేయత చూపారు కాబట్టి దేవుడు శిక్షించాడు. దేవుడు శిక్షించిన తర్వాత వాళ్ళ పరిస్థితులన్నీ తారుమారైపోయిన తర్వాత నెహమ్యా ఏడుస్తున్నాడు, ఎజ్రా ఏడుస్తున్నాడు, ఇర్మియా ఏడుస్తున్నాడు. సాక్షాత్తు యేసుక్రీస్తు ప్రభువే యెరూషలేము దేవాలయంలోనికి వెళుతున్న ప్రజలను చూసి ఏడుస్తున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడి దగ్గరికి వస్తాం. అగైన్ నేను మీకు కొన్ని విషయాలు గుర్తు చేస్తున్నా. దేవుడి దగ్గరికి వస్తాం, ప్రార్థన చేయం. మరి శిక్షించాలన్నా వదిలేయాలన్నా? పాట పాడం. శిక్షించాలన్నా వదిలేయాలన్నా? చర్చిలోకి వచ్చి గ్రూప్ రాజకీయాలు చేస్తాం. శిక్షించాలన్నా వదిలేయాలన్నా? కుట్రల్లో బన్నతాం, ఎత్తుకు పై ఎత్తులేస్తాం. వాళ్ళదేంది పెత్తనం వేడా, వీళ్ళదేంది అంటాం. నువ్వు వచ్చిందేనికి, నువ్వు చేసేదేంది? ప్రార్థన చేసుకోవడానికి నువ్వు దేవుని దగ్గరికి రావాలి. పాటలు పాడి దేవుని ఆరాధించడానికి దేవుడి దగ్గరికి రావాలి. దేవుని వాక్యాన్ని విని నీ జీవితాన్ని బాగు చేసుకోవడానికి దేవుడి దగ్గరికి రావాలి. ఏ దేవుడితో అయితే నీ సహవాసం తెగిపోయిందో ఆ దేవునితో మరలా నువ్వు సహవాసంలోనికి కలవడానికి నీ సంగతి ఏంటో నువ్వు చూసుకొని దేవుడితో బలపడడానికి, దేవునితో సమాధానపడడానికి నువ్వు రావాలి. దాని మీద దృష్టి పెట్టకుండా మిగతా వాటి మీద దృష్టి పెడుతున్నావు అంటే దేవుడిని శిక్షించాలా, శిక్షించకూడదా? శిక్షిస్తున్నాడు. మరి కరోనా అప్పుడు నేను ఈ మాట విన్నా. నేను చాలా పాఠం నేర్చుకున్న దాని విషయంలో. మరలా లాక్డౌన్ అంటున్నారు, మీ ఇష్టం. నాతో కొంతమంది సహోదరులు చెప్పిన మాట ఏంటి తెలుసా? చాలా రోజులైన చర్చికి పోయి, చాలా రోజులైన ప్రార్థన చేసుకొని చర్చి తలుపులు వేసేసినారు, చర్చిలోకి పోలేకపోతున్నాం, ప్రార్థన చేసుకోలేకపోతున్నాం అన్నారు. తర్వాత లాక్డౌన్ తీసినారా? ఇప్పటివరకు లాక్డౌన్ ఉందా? అయినా అర్థం కాల. అర్థమైందా? నేను చెప్పే మాటలు అర్థం తెలియదు కదా, నేను చెప్తున్నాను, అర్థం అవుతుంది. ఇప్పుడు దాకా లాక్డౌన్ ఉందా, లేకపోతే లాక్డౌన్ ఎత్తేసినారా? అప్పుడే ఎత్తేసారు. ఇప్పుడు తలుపులు తీసున్నాయా? చర్చిలో పోవచ్చా? ఏడపోయిన మరి నువ్వు? చర్చికి తలుపులేసింది ప్రభుత్వం కాదు, చర్చికి తలుపులేసింది సాతాను కాదు, చర్చికి తలుపులేసింది దేవుడు. ఎందుకు తెలుసా? నీకు పాడడం ఇష్టం లేదు, నీకు దేనికి చర్చ? ఇంకా నేనేం చెప్తున్నాను నువ్వు గ్రహించు. నీకు ప్రార్థన చేసుకోవడం ఇష్టం లేనప్పుడు నీకు చర్చి దేనికి? పాట పాడడం ఇష్టం లేనప్పుడు నీకు చర్చి దేనికి? వాక్యం వినడానికి నువ్వు సంవత్సరానికి ఒకసారి వస్తావు, నీకు దేనికి చర్చి? అందుకని తీసేసినాడు. ఇప్పుడు ఎలుగొత్తి ఏంట్రా నేను చేసిన తప్పు, ఏంట్రా నా లోపం ఏంటని. దేవుడు నాకు ఇచ్చిన అవకాశాన్ని ఆ రోజు నేను ఎలా వాడుకున్నా, దేవుడు నాకు చర్చికి రండి, ప్రార్థన చేసుకోండి, వాక్యం వినండి, దేవుణ్ణి ఆరాధించండి, జీవితాన్ని బాగు చేసుకోండి, కుటుంబాన్ని బాగు చేసుకొని చర్చిలోకి తీసుకొచ్చుకోండి అంటే ఆ రోజు నువ్వు ఏం మాట్లాడావు గుర్తుపెట్టుకో. నువ్వు ఎలా ఆలోచించావు గుర్తుపెట్టుకో. దాన్ని ఎలా పెడచెవిన పెట్టావు గుర్తుపెట్టుకో. తీసేసింది ఎవడెవడో కాదు, దేవుడే. నీకు అవసరం లేనప్పుడు దేనికి? దేవుడు కొన్ని సందర్భాల్లో ఇచ్చి నేర్పిస్తాడు ఆయన ఎంత ప్రేమ కలిగిన వాడో, కొన్ని సందర్భాల్లో తీసేసి నేర్పిస్తాడు ఆయన ఎంత ప్రేమ కలిగిన వాడు. ఇచ్చినప్పుడు నువ్వు దాన్ని సరిగా ఉపయోగించుకోలేదు, సరిగా సద్వినియోగం చేసుకోలేదు, అందుకని తీసేస్తున్నాడు. వాళ్ళ జీవితం జరిగింది అదే. దేవుడు వాళ్ళతో ఉన్నప్పుడు వాళ్ళు పోషించబడ్డారు, దేవుడు వాళ్ళతో ఉన్నప్పుడు వాళ్ళు ఆరోగ్యవంతంగా ఉన్నారు, దేవుడు వాళ్ళతో ఉన్నప్పుడు సమృద్ధిగా ఉన్నారు, దేవుడు వాళ్ళతో ఉన్నప్పుడు సంతోషంగా ఉన్నారు.
ఎప్పుడైతే వాళ్ళు దేవుని మాటకు అవిధేయత చూపారో, దేవుని మాటను నిర్లక్ష్యం చేశారో, పెడచెను పెట్టారో, దేవుడితో వాళ్ళు సరిగా వ్యవహరించలేదో, దేవుడు చెప్పినట్లు జీవించలేదో, వెంటనే దేవుడు పక్కెళ్ళిపోయాడు. పక్కెళ్ళిపోగానే వెంటనే ఎవరు ఎంటర్ అయ్యారు? సాతానుడు ఎంటర్ అయ్యాడు, శత్రువు ఎంటర్ అయ్యాడు. ఎంటర్ అవగానే వచ్చేసే శ్రమలు, నిందలు, బాధలు, కష్టాలు, అనారోగ్యాలు, తిప్పలు, చివరికి మరణం. ఇప్పుడేం చేస్తున్నారు? అయ్యో మా పరిస్థితి అలా అయిపోయింది, అయ్యో మా పరిస్థితి అలా అయిపోయింది. ఎందుకు అయిపోయింది అట్లా? ఆ రోజు నువ్వు చేసిన నిర్లక్ష్యాన్ని బట్టి. చర్చికి పోయే అవకాశం ఉన్నప్పుడు నువ్వు చర్చికి వెళ్ళా, ఇక దేనికి నీకు చర్చి? ప్రార్థన చేసుకునే అవకాశం ఉన్నప్పుడు నువ్వు ప్రార్థనకు రాలా, నువ్వు ఇక దేనికి చర్చి నీకు? ఇక్కడికి వచ్చిన తర్వాత నువ్వు ఎలా డ్యాన్స్లు వేసినావో, ఎలా నాటకాలు ఆడినావో, ఎలా జిమ్మిక్కులు చేసినావో, ఎలా మ్యాజిక్లు చేసినావో, ఎన్ని ఇబ్బందులు పెట్టినావో నీకు తెలుసు. నువ్వు ఇంకా భూమి మీద ఉన్నావు, ఇంకా నువ్వే ఎందుకు రమ్మని దేవుడు చెప్పినాడు, ఎందుకు రమ్మని దేవుడు నీకు సంఘాన్ని ఇచ్చాడు. నువ్వు వచ్చేం చేసినావు ఇన్ని సంవత్సరాలు, మరి ఎందుకు నీకు సంఘం? నెహమ్యా విలపిస్తున్నాడు కదా, ఇర్మియా విలపిస్తున్నాడు కదా, యేసుక్రీస్తు ప్రభు విలపిస్తున్నాడు కదా, తర్వాత ఇంకా చాలామంది విలపించినారు. ఆ అపోస్తలుడైన పౌలు అపోస్తలుగా 20వ అధ్యాయంలో కూడా విలపించినాడు. వాళ్ళ బాధలో, వాళ్ళ ఏడుపులో, వాళ్ళ వేదనలో ఉన్న అర్థం ఏంటి తెలుసండి? మీకు చెప్తే విన్నారంటారా మీరు అని అర్థం. దేవుడు చెప్తా వచ్చాడు, ఉపదేశిస్తా వచ్చాడు. దాని పేరే ద్వితీయ ఉపదేశం. ఉందా పుస్తకంలో, బైబిల్లో? ఏ పుస్తకం? ద్వితీయోపదేశ కాండం. అంటే అర్థం ఏంటి? రెండోసారి చెప్పాడు దేవుడు నీకు. ద్వితీయ ఉపదేశం. ద్వితీయ అంటే రెండోసారి అని అర్థం. ఉపదేశం అంటే బోధ చేయడం, వాక్యం చెప్పడం. రెండోసారి చెప్తున్నాడు. మొదటిసారి చెప్పినప్పుడు ఎట్ట వినలేదు నువ్వు, ఇప్పటికైనా మేలుకోరా స్వామి, ఇప్పటికైనా జాగ్రత్త పడరా, ఇప్పటికైనా తెలుసుకో, ఇప్పటికైనా మార్చుకో, ఇప్పటికైనా వెనక్కిరా, లేకపోతే ఖచ్చితంగా పడతాయి అన్నాడు. నేను చదివిస్తాను మీ చేత ఈ మాటలు 3వ పాయింట్లో. అయినా వాళ్ళు వినలేదు, ఆటోమేటిక్గా జరిగిపోయింది. ఇప్పుడు వాళ్ళు దెబ్బలు తిన్నారు లేదా? తిన్నారు. యెరూషలేము ఏమైపోయింది? పాడైపోయింది. యెరూషలేము గోడలు తోచేసినారు, అగ్ని చేత కాల్చేసినారు, యెరూషలేములో మనుషులు లేకుండా చేసినారు, యెరూషలేములో ఉన్న వాళ్ళందరినీ తీసుకెళ్ళిపోయారు. ఎక్కడికి? బానిసత్వంలోనికి. ఎందుకు అటువంటి పరిస్థితి పట్టింది? ఎందుకంటే గతి పట్టింది? దేవుడి మాట వినలా, దేవుడికి లోపడలా, దేవుడి కాపుదల వాళ్ళకి లేదు. దేవుడే పక్కకి జరిగిన తర్వాత వెంటనే ఎవరు ఎంటర్ అయిపోయాడు? సాతానుడు ఎంటర్ అయిపోయాడు. వచ్చేసి తిప్పలు, బాధలు, కష్టాలు, శ్రమలు ఎందుకు వచ్చినాయి? ఏం ప్రభువా? నేను మీ చేత చాలాసార్లు చదివించిన, మరలా కూడా మీ చేత చదివించే ప్రయత్నం చేస్తా. ఒకసారి చదువుతారు మీరు ఈ మాట. కీర్తన గ్రంథం 80వ అధ్యాయం తీస్తారు ఒకసారి. కీర్తన గ్రంథం 80వ అధ్యాయం. నేను కొన్ని వచనాలు చదువుతా, ఆ వచనాలని మీరు అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. ఎందుకంటే 80వ కీర్తన అంతా మనం ఒకసారిగా చదవలేం కాబట్టి 80వ కీర్తన మాత్రం నేను కొన్ని వచనాలు చదువు. చూడండి, 3వ వచనం చదువుతున్నా చూడండి. దేవా, చెరలో నుండి మమ్మల్ని రప్పించు. ఏం చేస్తున్నారు? ప్రార్థన చేస్తున్నారు. ఏమని చేస్తున్నారు? ఇప్పుడు వాళ్ళు ఎక్కడున్నారు? చెరలో, బానిసత్వంలో ఉన్నారు, ఇబ్బంది పడుతున్నారు, బాధపడుతున్నారు. ఎందుకు పోయినారు? దేవుడే పంపించాడు. ఎందుకు పంపించాడు? ఆడ చేరి ప్రార్థన చేస్తున్నారు. దెబ్బ తగిలితేనే మనిషి మాటినింది కదా. చెరలో నుండి మమ్మల్ని రప్పించు, మేము రక్షణ నొందునట్లు నీ ముఖక్రాంతి ప్రకాశింపచేయండి. చూడండి, ఇక్కడ 8వ వచనం చదువుతున్నా చూడండి. నీవు ఐగుప్తులో నుండి ఒక ద్రాక్షావళిని తెచ్చితివి, అన్ని జనులను వెళ్ళగొట్టి దాన్ని నాటితివి, దానికి తగిన స్థలము స్థితపరిస్థితివి, దాని వేరు లోతుగా పారి అది దేశమంతటా వ్యాపించెను, విస్తరించింది. ఏంటది? ఒక చెట్టు. ఆ చెట్టు పేరేంటి? ఇజ్రాయిలీలు. పోలిక చెప్తున్నాడు ఆ మాట. దేశమంతటా వ్యాపించిందంట. ఐగుప్తులను తెచ్చింది ఎవరు? దేవుడే. వచ్చింది ఎవరు కాదు, తెచ్చింది ఎవరు? దేవుడే. బానిసత్వం నుంచి విడిపించింది ఎవరు? దేవుడే. మళ్ళీ పంపించింది కూడా ఎవరు?
ఇలా చేసావు కదా ప్రభువా. 10వ వచనం, దాని నీడ కొండల్ని కప్పింది, అంత పెద్దదైంది. చెట్టు కొండల్ని కప్పేంత స్థాయికి వెళ్ళినట్టు ఒకసారి ఊహించండి, అది ఎంత పెద్ద చెట్టు అయిందో. అంత స్థాయికి తీసుకెళ్ళాడు వాళ్ళని. దాని తీగలు దేవుని దేవదారు వృక్షములను ఆవరించను, దాని తీగలు సముద్రం వరకు వ్యాపించను, యూఫ్రటీస్ నది వరకు దాని రెమ్మలు వ్యాపించను. ఇప్పటి వరకు డెవలప్మెంట్ గురించి చెప్పాడు. వాళ్ళందరూ ఎంత బాగా డెవలప్ అయ్యాడు చెప్పారు. అర్థమవుతుందా? ఇక్కడి నుంచి చూడండి 12వ వచనం నుంచి, త్రోవను నడుచు వారందరూ దాన్ని తెంచివేయినట్లు దాని చుట్టూనున్న కంచెల్ని నీవేళ పాడు చేసేవి. అండర్లైన్ చేయండి. నేను 80వ కీర్తన చెప్పేటప్పుడు అండర్లైన్ చేసుకోమని చెప్పినా, చేసుకున్నారా మీరు? చేసుకుని ఉంటే మీకు మళ్ళీ ఇది అర్థమవుతాయి. ఏమర్థమైంది? ఇప్పుడు చెట్టు తెచ్చినాడు, నాటినాడు, అది చాలా పెద్దదైంది. ఆ కొమ్మలు పర్వతాలని కొండల్ని కప్పేంత పెద్దదైంది. అయితే ఇప్పుడు ఆ నాటిన వ్యక్తి, అంతగా పెంచిన వ్యక్తి చేసిన మిస్టేక్ ఏంటంట? కంచె వేయిల. ఇప్పుడు ఆయన ఏమంటున్నాడు? నువ్వు అంత పెద్ద చేసి, అంత డెవలప్ చేసి, దారిని పోయే వాళ్ళందరూ వచ్చి ఆ చెట్టుని తెంచేసేటట్లుగా దాని చుట్టూ నువ్వు కంచెల్ని ఎందుకు పాడు చేశావు? ప్రొటెక్షన్, కాపుదలని, కంచెని ఎందుకు తీసేశావు? ఇప్పుడంటే తీసేసింది ఎవరంట? దేవుడే. వాళ్ళు చెప్తున్నారు ఆ మాట. ఏమని? కంచె తీసేసింది సాతానుడు కాదు, కంచె తీసేసింది బబులోను రాజు నెబుకద్నెజరు కాదు, కంచె తీసేసింది నువ్వే ప్రభువా. ఎందుకు? నాటింది నువ్వు, పెంచింది నువ్వు, అంత పెద్ద చేసింది నువ్వు. నువ్వుంటే ఎవడేం చేయలేడు. నువ్వే తీసావు, నువ్వే తీసావు. ఎందుకు అడుగుతున్నారు? ఎందుకు? మీరు చెప్పండి. ఎందుకు? మీరు చెప్పండి ఎందుకు? ఇంకా చాలా వచనాలు ఉన్నాయి, వాటిని మనం చదవలేం. ఎందుకు చెప్పండి త్వరగా. అరే, నేను నాటిన, నేను పెంచిన, పెద్ద చేసిన, అంత పెద్దగా విస్తరించేటట్లు చేసిన, అంత ప్రేమ చూపి, అంత కాపాడి, అంత భద్రపరిచి, అంత పోషించి నువ్వు మా ఊరినే పెద్దోడైపోతావా, పెద్దదైపోతావా? కాదు కదా. అంత పెద్ద చేసిన నేను ఎందుకు చివరిలో వదిలేసినా? ఎందుకు వదిలేసిన చివరిలో? నీకు జీవితాన్ని ఇచ్చింది దేవుడు, ప్రాణం పెట్టింది దేవుడు, అదే ప్రాణం పోసింది దేవుడు, కుటుంబాన్ని ఇచ్చింది దేవుడు, అన్నం పెడుతుంది దేవుడు, ఆరోగ్యం ఇస్తుంది దేవుడు, సమస్తాన్ని ఇస్తుంది దేవుడు. అయితే నువ్వు దేవుని మర్చిపోయినావు. దేవుని మాటను వినడానికి నీకు టైం లేదు, దేవుడి అడిగి వెళ్ళడానికి నీకు టైం లేదు, దేవుడికి ప్రార్థన చేసుకోవడానికి నీకు టైం లేదు, దేవుడు చేసిన మేలును బట్టి ఆయన ఆరాధించడానికి నీకు టైము తీసేశాడు. నేను నీకు అవసరం లేదు కదా, అయితే ఓకే, నో ప్రాబ్లం, థ్యాంక్ యూ అన్నాడంతే, పక్కెళ్ళిపోయాడు. నేను నీకు ప్రేమతో చెప్తే అర్థం కావట్లేదు కదా, అయితే ఇంకో రకంగా అర్థమవుతుంది నీకు అన్నాడు. వెంటనే ఆ ప్రొటెక్షన్ని, ఆ కాపుదల్ని వెంటనే తీసేశాడు. శత్రు సైన్యం బబులోను రాజు ద్వారా వచ్చేసి వాళ్ళ మీద పడిపోయి వాళ్ళని బాగా సర్వనాశనం చేసి, వాళ్ళకున్న ప్రాకాలను పడగొట్టేసి, వాళ్ళకున్న గుమ్మాలని కాల్చేసి మొత్తం తీసుకెళ్ళిపోయారంతే. అక్కడ జరిగేది ఇక్కడ జరుగుతున్నట్టు అనిపిస్తుంది కదా, అనిపించాలని ఈ ప్రసంగం నీకు. తీసుకెళ్ళిపోయిన తర్వాత అప్పుడు గందరగోళం తిప్పలు పడిపోతున్నారు, అల్లాడుతున్నారు. ఏంట్రా మా పరిస్థితి అలా అయిపోయింది, ఇప్పుడు మమ్మల్ని కాపాడేది ఎవర్రా? నువ్వే కదా ప్రభువా మమ్మల్ని కాపాడాల్సింది. నువ్వు మాకు తోడుగుంటే మా పరిస్థితి ఎందుకు అవుతుంది ప్రభువా? నువ్వు మాకు తోడుగా ఉండు. ఎందుకు తీసేసినావు? నువ్వే కదా నాటింది, నువ్వే కదా నీరు పోసింది, నువ్వే కదా పెంచి పెద్ద చేసింది, నువ్వే కదా ఎంత పెద్ద సంగమయ్యేటట్లు చేసింది. మరి ఎందుకు లాస్ట్లో తీసేసినావు? ఎందుకు తీసేస్తున్నావు అని అడుగుతున్నారు. ఎందుకు తీసేస్తున్నాడు ఇక్కడ చెప్తాడు మూడో భాగంలో. మొదటి భాగం ఏంటి? నెహమ్యా విచారణ చేశాడు, ఏం జరిగింది అసలు అని. జరిగింది తెలుసుకునే వాడిని ఏం చేస్తున్నాడు? మనం ఏం చేస్తాం? ఈయన కారణం, ఈయన కారణం, ఆయన కారణం, ఆయన కారణం అని చెప్పుకొని తిరుక్కుంటుంటాం. అటు చెప్పుకుని తిరుక్కున్నంత కాలం నువ్వు మారవు.
ఈ ప్రసంగాన్ని బట్టి తప్పు ఎవరిదో కాదు, తప్పు నాది అని నువ్వు ఎప్పుడైతే గుర్తిస్తావో అప్పుడు నిజంగా దేవుడు నీ దగ్గరికి వస్తాడు, నిన్ను రియలైజ్ చేస్తాడు, నిన్ను మారుస్తాడు, ఆయన బిడ్డగా మళ్ళీ తీసుకుంటాడు. హల్లెలూయా. అది నువ్వు ఎప్పుడైనా కూడా మిస్టేక్ ఎదుటోళ్ళ మీద నెపం మోపుకుంటూ వెళ్ళినంత కాలం ఇట్లాంటి శిక్షణలోనే వెళ్తానే ఉంటావు. నీ తప్పు నువ్వు గుర్తించినంత కాలం ఇలాగే శిక్షలో వెళ్తూనే ఉంటావు. మూడో విషయం, విచారణ చేశాడు, విలాపం చెందాడు, వెంటనే విజ్ఞాపన చేస్తున్నాడు. చేయాల్సిన పని అది. కారణాలు చెప్పుకుంటూ తిరగడం కాదు. దేవుణ్ణి సంప్రదించాడు, దేవుని పాదాల మీద పడ్డాడు. నేను చదువుతున్నా చూడండి, ఆ మాటలు మరలా చదవడం మనకు చాలా ముఖ్యం కాబట్టి నేను చదువుతున్నా, మీరు వాక్యం మీద చూడండి. నేను ఆపి చదువుతా. ఆ పదాలు మీరు అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి, ఖచ్చితంగా అర్థమవుతాయి. అది నా విశ్వాసం. ఎందుకు తెలుసా? మీకు వర్తమానం బాగా అర్థమవుతుంది, వాక్యం బాగా అర్థమవుతుంది. ఇప్పుడు ఆ పదాలు మీకు బాగా కనెక్ట్ అవుతాయి. చదువుతున్నా చూడండి, 4వ వచనం 2వ భాగం. కొన్ని దినములు దుఃఖముతో ఉపవాసం ఉండి ఆకాశమందలి దేవుని ఎదుట విజ్ఞాపన చేశాను. ఏం ప్రార్థన చేశానంటే, ఆకాశమందున్న దేవా యెహోవా, భయంకరుడు అయిన గొప్ప దేవా, నిన్ను ప్రేమించి నీ ఆజ్ఞలను అనుసరించి నడుచు వారిని కటాక్షించి. అండలం చేసుకుంటారు మీరు ఆ మాటలు. నిన్ను ప్రేమించి నీ ఆజ్ఞలను అనుసరించి నడుచువారు. మామూలు పదాలు కాదు ఇవి. ఆజ్ఞలను అనుసరించి నడుచు వారిని కటాక్షించి వారితో నిబంధనను స్థిరపరచువాడా. ఆ ఒక్క వచనంలోనే అన్ని విషయాలు చెప్పేశాడు ఆయన. నువ్వు గొప్ప దేవుడు అని చెప్పాడు, భయంకరుడు అని దేవుడు అని చెప్పాడు. నిన్ను ప్రేమించే బిడ్డల్ని, నీ ఆజ్ఞలు అనుసరించే బిడ్డల్ని, నీ ఆజ్ఞలు అనుసరించి నడిచే బిడ్డల్ని కటాక్షించే దేవుడవు నువ్వు. అంత మాత్రమే కాదు, వారితో నువ్వు ఏదైతే నిబంధన చేశావో దాన్ని నువ్వు స్థిరపరిచే దేవుడు అన్నాడు. ప్రారంభంలోనే ఎంత పెద్ద గొప్పగా దేవుని పొగడుతున్నాడు. నేను చెప్తా, వివరిస్తా దాని గురించి. తర్వాత, నీ చెవి యొక్కి నీ నేత్రములు తెరిచి నీ సన్నిధిని దివారాత్రములు నీ దాసులైన ఇశ్రాయేలు పక్షంగా నేను చేయు ప్రార్థన అంగీకరించు. ఇప్పుడు నెహమ్యా ప్రార్థన చేస్తున్నాడు. ఎవరి గురించి? ఇశ్రాయేలు గురించి. ఏమని ప్రార్థన చేస్తున్నాడు చూడండి. నీకు విరోధంగా పాపము చేసిన ఇశ్రాయేలు కుమారుల దోషము నేను ఒప్పుకుంటున్నా. ఏం చేశాడు? నీకు విరోధంగా ఏం పాపం అది? చూసారా, మీరు చెప్పేస్తున్నారు. మీరు ఇంకా కింద చదువుకుంటూ పోతే మీకు ఈజీగా అన్నీ అర్థమైపోతాయి. నీకు విరోధముగా పాపము చేసిన ఇశ్రాయేలుల పక్షంగా నేను నీకు ప్రార్థన చేస్తున్నా. అంత మాత్రమే కాదు, నేను భక్తిపరుణ్ణి, వాళ్ళు పాపులు అంటున్నాడా? నేనును నా తండ్రి ఇంటి వారును పాపం చేశాము, నీ ఎదుట బహు అసహ్యముగా ప్రవర్తించాము. నీ సేవకుడైన మోషే చేత నీవు నిర్ణయించిన ఆజ్ఞలనైనను కట్టడలనైనను విధులనైనను మేము గైకొనకపోతిమి. ఇది రియలైజేషను, ఇది మార్పు. ఏం చెప్తున్నాడు దేవుడికి? ఏడ్చాడు, కూర్చున్నాడు, ఉపవాసం ఉన్నాడు చాలా రోజులు. దేవుడికి ప్రార్థన చేస్తున్నాడు. ఏమని తెలుసా? మేము నీ మాట వినలా, నీ కట్టడలు నీ ఆజ్ఞలు మేము పాటించలా. తర్వాత, నీ సేవకుడైన మోషేతో నువ్వు సెలవిచ్చిన మాటను జ్ఞాపకము తెచ్చుకొనుము. అదేంటంటే, మీరు అపరాధము చేసిన ఎడల జనులలోనికి మిమ్మను చెదరగొట్టుదును. ఎవరితో చెప్పాడు ఈ మాట? నెహమ్యాతో చెప్పాడా? ఎవరితో చెప్పాడు? అయ్యో, మీరు బైబిల్ చదువుతున్నారు కదా, నేను మళ్ళీ చదువుతున్నా చూడండి. నీ సేవకుడైన మోషేతో నువ్వు చెప్పిన మాటను జ్ఞాపకం తెచ్చుకో ప్రభువా. నీ సేవకుడైన మోషేతో నువ్వు ఏం చెప్పావంటే, మీరు గనక అపరాధము చేసిన ఎడల జనులలోనికి మిమ్మల్ని చెదరగొడతా అని చెప్పావు కదా ప్రభువా. చెదరగొట్టాడు లేదా? చెదరగొట్టాడు. ఎవరితో చెప్పాడు ఆ మాట? మోషే ఉన్నప్పుడే చెప్పాడు. ఇప్పుడు ఎక్కడికొచ్చాము? నెహమ్యా కాడికి వచ్చాం. మోషే ఎక్కడున్నాడు? నిర్గమాకాండంలో ఉన్నాడు. నిర్గమాకాండంలో ఉన్నప్పుడే దేవుడు తన ప్రజలైన ఇశ్రాయేలుకి ఏం చెప్పాడు? మీరు
నా మాట వినకపోతే నేను మిమ్మల్ని దిక్కులేనోళ్ళుగా చెదరగొట్టేస్తా. నలుదిక్కులకి చెదరగొట్టేస్తా. మీకు తెలుసా, స్టిల్ ఈ రోజు కూడా ఇజ్రాయిల్ దేశంలో ఉన్న యూదులు అందరూ లేరు. ఈ రోజుకి ఇప్పుడు ఇజ్రాయిల్ దేశంలో ఉన్న ఇజ్రాయిలీలు అందరూ కూడా ఓళ్ళే అనుకుంటున్నారా? లేదు, యూదులందరూ ప్రపంచ నలుమూలకి తక్కువ తెలుసా. ఇప్పటికీ మన గుంటూరులో కూడా ఉన్నారు. గుంటూరు జిల్లాలో చేబ్రోల్ అనే ప్రాంతంలో కూడా ఉన్నారు యూదులు. ఈ రోజుకి తర్వాత నువ్వు చెదరగొడతా అని చెప్పావు కదా ప్రభువా అని అంటూ ఏమంటారు తెలుసా? ఎక్కడది 9వ వచనం కదా. ఇప్పుడు అయితే మీరు ఇప్పుడు చెదరగొడతాను నా మాట వినకపోతే అని చెప్పావు కదా ప్రభువా, అయితే మీరు నా వైపు తిరిగి నా ఆజ్ఞలు అనుసరించి నడిచిన ఎడల, ఇంతకుముందు నడవని ఎడల ఇప్పుడు నడిచిన ఎడల, అండర్లైన్ చేసుకోండి మీరు ఈ మాటలు, నడిచిన ఎడల భూదిగంతముల వరకు మీరు తోలివేయబడినను అక్కడ నుండి సహా, భూదిగంతముల వరకు మీరు తోలివేయబడినను అక్కడ నుండి సహా మిమ్మును కూర్చడం అంటే కొట్టేయడం. అది కరెక్ట్ చెప్పినారు. కోసేస్తాం మనం, పనులన్నీ ఆ మూలేసేస్తాం, వరి కోత కోసి ఆడాడేస్తాం. ఏం చేస్తాం? మొత్తం ఏం చేస్తాం? తెచ్చి ఒక పట్ట మీద వేస్తాం. దాన్ని కూర్చడం అంటే ఒక చోటకి చేరేస్తాం మనం అర్థం. కూర్చి తర్వాత నా నామము ఉంచుటకు నేను ఏర్పరచుకున్న స్థలమునకు మిమ్మును రప్పించేదనని నువ్వు సెలవిచ్చితివి కదా. ఏం చెప్తున్నాడు? సింపుల్ చెప్పిన డివైడ్ చేసి, మీరు నా మాట వినకపోతే, మీరు నా ఆజ్ఞలను పాటించకపోతే నేను ఖచ్చితంగా మిమ్మల్ని చెదరగొట్టలేదు. ఇప్పుడు విచారణ చేసాం మనం మొదటి 3 వచనాల్లో. ఏం విచారణ చేసాం? చెదిరిపోయారు అని చెప్పి బాధపడుతున్నారు వాళ్ళు, విలపించారు వాళ్ళు. ఎందుకు చెదిరిపోయినారు? మోషే ఉన్నప్పుడే చెప్పాడు, మోషే కాలంలోనే చెప్పాడు. ఏమని? నా మాట వింటే మిమ్మల్ని చెదరగొట్టను, శిక్షించను, దీవిస్తా, నేను మీకు తోడుకుంటా, నేను మిమ్మల్ని కాపాడుతా, శత్రువు చేతిలో పడకుండా నేను మిమ్మల్ని కనుపాపవలే కాపాడుకుంటా, మీరు నా మాట వినకపోతే చెదరగొట్టేస్తా. ఎంత సింపుల్గా ఉన్నాయి మాటలు. చెదరగొట్టేస్తా అని నువ్వు చెప్పినావు కదా ప్రభువా అని ప్రార్థన చేస్తూ ఏమన్నట్టు తెలుసా? చూడండి 10వ వచనం నుంచి, చిత్తగించుము, నీవు నీ మహాప్రభావమును చూపి నీ బాహుబలము చేత విడిపించిన నీ దాసులకు నీ జనులు వీరే. ఒక్కసారి వీళ్ళ పరిస్థితిని జ్ఞాపకం చేసుకో అని ప్రార్థన చేస్తున్నాడు. ఓకేనా? నెహెమ్యా యొక్క విజ్ఞాపనలో మనం నేర్చుకోవాల్సిన ప్రాముఖ్యమైన పాఠాలు ఉన్నాయి. వాటిని నేను ఒకటి తర్వాత ఒకటి జ్ఞాపకం చేసి మీకోసం ప్రార్థన చేసే ప్రయత్నం చేస్తాను. 5వ వచనం మనం ఏం నేర్చుకోవచ్చు తెలుసా? చూడండి, ప్రార్థన ఎలా చేయాలి? సింపుల్. ప్రార్థన ఎలా చేయాలా? కళ్ళు మూసుకోవాలా, మోకరించాలా, చేతులు జోడించాలా, పురుల దండలు పెట్టాలా, అన్నదని కూడా ప్రార్థన చేయాలా. అదే కదా ప్రసంగాలు, అయ్యే కదా ప్రసంగాలు. 3 వారాలు పెట్టాలా, 7 వారాలు పెట్టాలా, 5 వారాలు పెట్టాలా, అన్ని బేసంఖ్యలే, సరిసంఖ్యలు పెట్టకూడదు. మళ్ళీ దేవుడు అంటే ఏమనంటాం అర్థం? ప్రభు నీకు ఒకసారి చెప్తే అర్థం కావట్లే, అన్నందని కూడా చెప్తే అర్థం అవుతా నీకు. ఓహో, అన్నందని కూడా చెప్పినా కూడా అర్థం కాలేదా? 3 సార్లు తినకుండా చెప్తే అర్థం అవుతాయేమో. 3 సార్లు తినకుండా చెప్పిన అర్థం కాలేదు నీకు. 5 సార్లు తినకుండా చెప్తే అర్థం అవుతా? 5 సార్లు తినకుండా చెప్పిన అర్థం కాలేదా? 7 సార్లు తినకుండా చెప్తే అర్థం అవుతుందన్నమాట. అదే సమాజం ప్రార్థన నేర్పించింది సంఘానికి. సో ప్రార్థన అంటే ఏంటో నెహెమ్యా ఆటలో ప్రార్థన చేశాడు. మీరు చూడండి 5వ వచనం ఏం చేశాడు చూడండి. ఆకాశమందున్న దేవా యెహోవా, భయంకరుడైన గొప్ప దేవా, నిన్ను ప్రేమించి నీ ఆజ్ఞలను అనుసరించి నడుచు వారిని కటాక్షించి వారితో నిబంధనను స్థిరపరచువాడా. ఏం చెప్తున్నాడు? అన్నిటిని కలిపి ఒక పదం యాడ్ చేయండి, కొత్త పదం యాడ్ చేయండి. సింపుల్, నేను చెప్తున్నా చూడండి, టైం లేదు కాబట్టి నేను మీకు వివరిస్తాను. మనం ప్రార్థన చేయడానికి కూర్చున్న వెంటనే ఆ అంగళ్ళకి ఎత్తుకుపోయి సరుకులు అయ్యి అట్టు చేయి ఎట్టు చేయి, అదిగో ఇదాపు అన్నట్టుగా చెప్పకూడదు.
ప్రార్థన చేయడం ప్రారంభించిన వెంటనే మొదట మనం ఏం చేయాలి తెలుసా? ఆయన చేసిన మేలును బట్టి దేవుణ్ణి ప్రార్థనలో స్తుతించాలి. నిన్ను బట్టే ఈరోజు నేను బతుకున్నా, నిన్ను బట్టే ఈరోజు ఆరోగ్యంగా ఉన్నా, నిన్ను బట్టే ఈరోజు నా స్థితి ఇలాగుంది, నిన్ను బట్టే నేను రక్షింపబడ్డా, నిన్ను బట్టే నేను సంఘంలోకి చేర్చబడ్డా, నిన్ను బట్టే నేను వాక్యాన్ని చేతపట్టుకున్నా, నిన్ను బట్టే నేను ప్రార్థన చేసుకునే అవకాశంకి వచ్చినా, నువ్వు నాపై ప్రేమ చూపును బట్టే మరలా నేను నీ దగ్గరికి వచ్చినా. ఇది మనం చెప్పాల్సిన మాటలు. అది చెప్పినట్టు మొదట ప్రార్థనలో మనం ఏం చేయాలి? దేవుణ్ణి స్తుతించాలి. ప్రార్థన చేయి అనగానే, ప్రభువా అలా వాళ్ళకి బాగాలేదా, వాళ్ళని బాగు చేసి, ప్రభువా అలా వాళ్ళకి డబ్బులు లేవంటే డబ్బులు ఇచ్చి, ప్రభు అలా పిల్లవాడు పాస్ అవ్వలేదంటే వాడికి పాస్ మార్కులు ఇచ్చి, ప్రభు వాడికి ఉద్యోగం లేదంటే వాడికి ఉద్యోగం ఇచ్చి, ప్రభు వాడికి ఇంకా పెళ్లి కాలేదంటే పెళ్లి చేయి, ప్రభు వాడికి పిల్లకలు లేదంటే మా పిల్లవాడిని ప్రభు ఆడపిల్లని ఇస్తామేమో నువ్వు. మీరు ఆడికిన పోయి చూడండి, ఇప్పుడు ఎవరికైనా ప్రార్థన ఇచ్చి చూడండి, ఇయే చెప్తారు. దాని ప్రార్థన వాళ్ళు అనుకున్నారు. నీ కూలోడు ఆయన, నీ బిడ్డ నీ మాట అనకుండా, నీ బిడ్డ నీకు ఒక పని చెప్తే నువ్వేమంటావు? నువ్వు చేస్తాను రా, నా మాట ఇంటే చేస్తాను రా, నా మాటని కూడా నువ్వు చేస్తాను, నువ్వు చెప్పింది నేను చేయను, నేను నిన్ను కన్నాను, నువ్వు నన్ను కన్నావా, నువ్వు పెద్ద నేను పెద్ద, ఈ డైలాగులు కదా మనం కొడతాం మన బిడ్డలతో. దేవుడు కూడా అదే కదా చెప్తాడు మనకు. ఏం చెప్తాడు? ఎందుకు చెయ్యాలా, ఎందుకు ఇయ్యాలా, ఎందుకు దీవించాలా, ఎందుకు బతికించాలా, ఎందుకు బాగు చేయాలా, నా మాట వింటుండావా నువ్వు, నేను చెప్పినట్లు బతుకుతుండావా నువ్వు, నేను చెప్పినట్లు చేస్తుండావా నువ్వు, నేను చెప్పినట్లు చెయ్యి, నేను చెప్పినట్లు బతుకు, అప్పుడు చేస్తా, నువ్వు అడగబల్లే అన్నాడు ఆయన. హల్లెలూయా. మనం ఏం చేస్తాం? ప్రభా నువ్వు చెప్పినట్టు కుదరదు, ప్రభా నువ్వు చెప్పినట్టు బతకడం కుదరదు, ప్రభా నువ్వు చెప్పినట్లు చేయడం కుదరదు, నేను చెప్పిన మాత్రం నువ్వు చేసేయి అంటాడు. దాన్నే ప్రార్థన అంటాడు. ఇక్కడ ఈయన ఏం చేస్తున్నాడు? ఈయన ఒక ఉద్దేశంతో ప్రార్థన చేయాలని కూర్చున్నాడు. ఏంటి ఆ ఉద్దేశం? వాళ్ళ పరిస్థితి గురించి దేవునికి ప్రార్థన చేయాలని కూర్చున్నాడు. డైరెక్ట్గా చెప్పేసాడా? ప్రభా ఇది పరిస్థితి అన్నాడా? ఏమన్నాడు ముందు? ఆయన గొప్ప దేవుడు, ఆయన ప్రేమ, ఆయన సామర్థ్యం, దాని గురించి వివరిస్తున్నాడు, దేవుని కనపరుస్తున్నాడు, దేవుని పొగడుతున్నాడు. తర్వాత ఏం చేశాడు చూడండి, 6th verse 6వ వచనం. నీ చెవియొక్కి నీ నేత్రములు తెరిచి నీ సన్నిధిని దివారాత్రం నీ దాసులైన ఇశ్రాయేలు పక్షముగా నేను చేయు ప్రార్థన అంగీకరించు. ఎవరి పక్షం చేస్తున్నాను తెలుసా? ఇశ్రాయేలు గురించి ప్రార్థన చేస్తున్న ప్రభువా. తర్వాత నీకు విరోధముగా పాపము చేసిన ఇశ్రాయేలు కుమారుల దోషము నేను ఒప్పుకుంటున్నా, నేను నా తండ్రి ఇంటి వారిని పాపం చేసి ఉన్నాము. ఏమర్థమైంది? సరే, మనమే నెహెమ్యా ప్లేస్లో ఉన్నామండి, ఇశ్రాయేలు పరిస్థితి గురించి తెలిసిందండి, మనకు బాధపడ్డామండి, దేవుడి దగ్గరికి వచ్చినాం, దేవుడికి చెప్పాలి. ఇప్పుడు ఆయనే పరిష్కరిస్తాడు కాబట్టి, ఆయనే పరిష్కారం చేయగలిగిన దేవుడు కాబట్టి, ఆయన చేతులు అంతా ఉంది కాబట్టి మనకు తెలుసు ఆయన్ని. అందుకని ఆయన కాడికే వచ్చినాం. ఆయన కాడికి వచ్చిన తర్వాత ఏం చేస్తున్నాం? ప్రార్థన చేయడం స్టార్ట్ చేసినాం. ఏం చెప్తాం చెప్పండి? దేవుడు చెప్పాలి మనం ఈ సంగతిని. ఏం చెప్తాం? ఏం ప్రభు ఇటు చేసినావు, నువ్వు గొప్ప దేవుడు కదా, నువ్వు ప్రేమ కలిగిన దేవుడు కదా, మేమేదో తెలుసో తెలియకో మేము నీ పెట్టలం కదా, నువ్వు క్షమించే దేవుడు కదా, నువ్వు కనికరం కలిగిన దేవుడు కదా, ఈ ఉప్పించి మన చెట్టు ఎక్కడానికి ఈ మాటలన్నీ ఏమవుతుంది మీకు? నువ్వు కాకపోతే నన్ను ఎవరు క్షమిస్తారు, నువ్వు కాకపోతే నాకు దిక్కెవరు, నేను మనుషులు నమ్మటంలే, నీ మీద ఆధారపడుతున్నా, ఈ కథలు ఎందుకు చెప్తారు? మనం వాడే పదాలే ప్రార్థనలు ఎన్ని జిమ్మిక్కులు మ్యాజిక్లు ఇవి. ఇప్పుడు భర్త తాగొచ్చి భార్యని కవర్ చేస్తాడు. ఎట్లా కవర్ చేస్తాడు తెలుసా? మీకు బాగా తెలుసు. అట్లా కవర్ చేస్తాం మనం దేవుణ్ణి. బాలాట ఆడడానికి వెళ్ళేసి, బీచ్ల్లో మునగడానికి వెళ్ళేసి, ఫోనుల్లో మెసేజ్లు చేసేసి, అమ్మ నాయన చూసేస్తే కవర్ చేస్తాం చూసారా? ఆ కవరింగే ఇది. అమ్మా నువ్వు కాకపోతే నన్ను ఎవరు అర్థం చేసుకుంటారు, నాయన నువ్వు కాకపోతే నన్ను ఎవరు అర్థం చేసుకుంటారు, అదే ఇది. అది చెప్తాం నెహెమ్యా ప్లేస్ మనం ఉంటే. కానీ నెహెమ్యా ఏం చెప్తున్నాడు తెలుసా? అయ్యా వాళ్ళకి ఆ పరిస్థితి రావడానికి కారణం వాళ్ళు చేసిన పాపం. నేను కూడా దాంట్లో భాగస్తుడినే. నా జీవితంలో కూడా ఏముంది తెలుసా? పాపం ఉంది.
అని ఏం చేస్తున్నాడు? ఒప్పుకుంటున్నా అన్నాడు. మీకు అర్థమవుతుందా? మీకు అర్థమవుతున్న సిచ్యువేషను? దేవుడు మనిషితో ఎందుకు మాట్లాడడం మానేశాడు? ఇప్పుడు ఆ మనిషి దేవుడు అడిగిపోయి ముందేం చెప్పాలా? అన్నం పెట్టు, ఆరోగ్యమి, డబ్బులి, అంతస్తులి, ఆస్తులి, పాసి, పిల్లకాయలని పెళ్లి చేయి అని చెప్పాలా? ఏం చెప్పాలా? నేను నీకు దూరమయ్యి చాలా పెద్ద తప్పు చేసినానయ్యా, నీతో మాట్లాడాల్సిన అవసరం లేదనుకున్నా, నువ్వు లేకపోతే నా ఇష్ట ప్రకారం బతికేయచ్చు అనుకున్నా, ఏదేదో రకరకాల రంగాల్లో ప్రయత్నం చేసేసినా, దేశం మొత్తం తిరిగేసినా, చివరికి నా ఆరోగ్యం పాడైపోయింది, నా ఆయుష్ పాడైపోయింది, నా కుటుంబం పాడైపోయింది, నా జీవితం పాడైపోయింది. ఇదిగో ఇన్ని సంవత్సరాలు ఈ భూమి మీద బతికి నేనేం సాధించాను నాకు తెలియదు, నాకేం అర్థం కావట్లేదు, బతుకు మీద ఆశపోయింది. ఎందుకు నా జీవితం ఎలా అయిందంటే కేవలం నాకు అర్థమైన విషయం ఏంటంటే నేను నీకు దూరమైన, నేను నీ మాట వినలా, నన్ను క్షమించు, ఇక మీదటి నుంచి నీ మాట వింట. నాకు బుద్ధి వచ్చింది. లోకాసువార్త 15వ పదాలు ఉంటాయి. నాకు బుద్ధి వచ్చింది, నన్ను క్షమించు, నీ కొడుకుని, నీ కుమారుణ్ణి అని అనిపించుకోవడానికి నీ యోగ్యుణ్ణి కాదు, అయినా నీ సన్నిధిలో నుంచి నన్ను గెంటెయ్యొద్దు. 51వ సంకీర్తన. నీ ఇంట్లో పనోడిగానే పెట్టుకో, కానీ ఇంట్లోంచి మాత్రం బయటికి పంపేబాకు. ఒకప్పుడు ఎల్లబాకన్నా వెళ్ళిపోయినా నేను, ఇప్పుడు ఎల్లన్నా ఎళ్ళను. ఎందుకంటే నాకు అర్థమైంది, నువ్వు లేకపోతే నా పరిస్థితి ఏమైపోతావు. అది కదా చెప్పాలా? అది కదా చెప్పాలా? ఇప్పుడు ప్రార్థన చెయ్యి అన్నావు అనుకో, ఇవన్నీ పోతాయి. ఏన్ని దేవుడికి నేను దూరమైనా, నేను పాపాన్ని మూటగట్టుకున్నా, శాపం వచ్చింది, శిక్షకు గురైనా, నా పరిస్థితుల్లో మారిపోవడానికి కారణం నా అవిధైతే, నేను లోపడకపోవడం బట్టే, దేవుడి దగ్గర రాకపోవడం బట్టే అని అన్నీ మర్చిపోయి అన్నీ వదిలేసి ఇవి మాకు కావాల్సింది చెప్పుకుంటూ పోతా ఉంటాం. దేవుడి గురించి నువ్వు ఏమనుకుంటున్నావు అసలు? నువ్వు ఆయన బిడ్డగా మారకుండా, ఆయన సంతోషపెట్టే జీవితాన్ని జీవించకుండా నువ్వు ఏం చెప్తే చేసేస్తాడు అనుకుంటున్నావా? అలా చెప్పినర్లే. ఇది కూడా చెప్పాలి నేను ఆ మాట. ఏంటి? అడుగుడి మీకు ఇయ్యబడును. నువ్వు ఎలాగైనా బతికి, నువ్వు చర్చికి రాకపోయినా పర్లే, నువ్వు వచ్చేసి అడిగేస్తే ఇచ్చేస్తాడు అని చెప్పినర్లే. అది కూడా చెప్పాలి నేను. ఏమర్థమైంది? ఇయ్యడు అని అర్థమైంది. ఎందుకు ఇయ్యడు? పాపం ఆయన నుంచి మనల్ని దూరం చేసింది. ఇప్పుడు ఆయన మన మనవి ఆలకించాలంటే మనం ఆయనతో సమాధాన పడాలి. ఆయన మనతో సమాధాన పడాలంటే, ఆయన బిడ్డగా మనల్ని అంగీకరించాలంటే మనలో ఉన్న పాపాన్ని మనం దేవుని ఎదుట ఒప్పుకోవాలి. ప్రార్థన చేయండి అంటే ఈ ప్రస్తావన రాదు. అసలు మర్చిపోయినాం. ఎప్పుడు నేను చర్చికి రాకముందో ఇప్పుడు మారిపోయినా నేను. చెప్పు, నిజం చెప్పు, నీ గుండె మీద చేసుకుని చెప్పి మారిపోయినావు నువ్వు. నేను పరిశుద్ధురాలని, పరిశుద్ధుడిని. మరి నెహమ్యా పాపం చేసినాడు. మరి ఎందుకంటున్నాడైతే? నేనును నా ఇంటి వారిని కూడా నీ దృష్టిలో ఏం చేశాం? పాపం చేశాం అని ఏం చేస్తున్నాడట? ఒప్పుకుంటున్నాయ్యా అంటున్నాడు. అది రెండోది. ఫస్ట్ దేవుని స్తుతించాలి, తర్వాత ఏం చేయాలి? పాపాన్ని ఒప్పుకుంటూ ప్రార్థన చేయాల్సిందే. గుర్తుపెట్టుకోండి, నిజమైన పశ్చాత్తాపం జీవితాంతం క్షమాపణ కోరుకుంటూనే ఉంటుంది. నేను ఒక పాస్టర్ గారిని కలిసినాను. ఆ పాస్టర్ గారు చెప్తున్నప్పుడు నేను చాలా ఆశ్చర్యపోయిన మాట ఏమన్నాడంటే, ప్రతి 5 సెకండ్లకు ఒకసారి మనకు సువార్త అవసరం అన్నాడు ఆయన. ప్రతి 5 సెకండ్లకి ఒకసారి మనకు సువార్త అవసరం అన్నాడు ఆయన. మనకు వారానికి 1 గంట. ఆ గంట కూడా కొంతమందికి ఇక్కడికి వచ్చినా కొంతమందికి ఉండదు, రాకపోయినా కొంతమందికి ఉండదు. ఎందుకంటే కొంచెం నిద్రపోతారు కాబట్టి. ప్రతి 5 సెకండ్లకు ఒకసారి మనకి ఏమవసరం ఉంటా? సువార్త అవసరం. ఏమని చెప్తున్నాడు? మనం పాపములో ఉన్నవారం, మనం దేవుని చేత శిక్షించబడవలసిన వారం, యేసుక్రీస్తు ద్వారా మనం తప్పించబడ్డాం, రక్షించబడ్డాం అని చెప్పి ప్రతి 5 సెకండ్లకు ఒకసారి మనం గుర్తు చేసుకుంటూనే ఉండాలి. ప్రార్థన చేసేటప్పుడు మనం ఏం చేయాలి తెలుసా? నేను ఇంకా పాపంలో కొనసాగుతున్న వ్యక్తిని ప్రభువా నన్ను క్షమించు అని చెప్పాలి. నెక్స్ట్ థర్డ్ వన్, మూడవది
7వ వచనం చదవండి ఒకసారి. కై కొనకపోతిమి, మన భాషలో చెప్తాం, నీ మాట అనలా నేను. అంతే కదా, వాక్యాన్ని వినలేదు నేను. పాస్టర్ ఏంది అటు చెప్పినాడు, అటు చెప్పేది ఏంది, ఇటు చెప్పేది ఏంది, అటు చెప్పొచ్చా, నువ్వు రా అయితే మైక్ ఇస్తాను చేతి నువ్వు చెప్తూ. నీకు సురుక్కుని గుచ్చేసుకున్నది, ఎందుకని నువ్వు అట్లా డ్యాన్స్ చేస్తున్నావు. సురుక్కుని గుచ్చేసుకుంటే ఏం చేయాలి తెలుసా? తీసేసుకోవాలా. విలవలాడిపోకూడదు, సూది గుచ్చులోళ్ళ మీద బాధపడకూడదు, తిరుగుబాటు చేయకూడదు. తిరుగుబాటు చేసే ఇటువంటి పరిస్థితులు వచ్చినాయి. వాక్యం చెప్పేవాళ్ళ మీద నిందలు మోపి, వాక్యం చెప్పేవాళ్ళ మీద అపహాస్యం చేసి, వాక్యం చెప్పేవాళ్ళ మీద తిరుగుబాటు చేసి, వాక్యం చెప్పేవాళ్ళని ఇబ్బంది పెట్టి, వాక్యం చెప్పనీయకుండా చేసి, వాక్యాన్ని దూరం చేసి అటువంటి పరిస్థితి తెచ్చుకున్నావు నువ్వు. ఆ పరిస్థితి చెప్పేవాళ్ళకి రాలా, నీకు వచ్చింది. లేకపోతే ఈ ఊర్లో నువ్వు ఎంతో గొప్పగా ఉండాల్సిన వ్యక్తివి నువ్వు. ఇప్పుడున్న దానికంటే కోట్ల రెట్లు ఎక్కువగా ఉండాల్సిన వ్యక్తివి నువ్వు. ఇదే ఊర్లో వాక్యానికి అవిధేయత చూపి, వాక్యాన్ని గైకొనకుండా దేవుని శిక్షను తెచ్చుకున్నావు. అర్థమవుతుందా నీకు? అది ఒప్పుకుంటున్నాడు ఆయన. ఏమంటున్నాడు? నీ ఆజ్ఞకు, నీ కట్టడిని నేను గైకొనలేదయ్యా అని చెప్తున్నాడు. అది చెప్పాలి 3వది ప్రార్థనలో. అవునా? నెక్స్ట్ 8, 9 వచనాలు. నీ సేవకుడైన మోషేతో నీవు సెలవిచ్చిన మాటను జ్ఞాపకం తెచ్చుకయ్యా. అదేంటంటే, మీరు అపరాధము చేసినలా జనుల్లోనికి మిమ్మల్ని చెదరగొడతానన్నావు. తర్వాత అయితే మీరు నా వైపు తిరిగి నా ఆజ్ఞలను అనుసరించి నడిచినలా భూదిగంతముల వరకు మీరు ఏ మూలకి వెళ్ళిపోయినా అక్కడి నుంచి సహా మిమ్మల్ని తీసుకొస్తానని చెప్పావు కదా. చాలు, చెప్పావు కదా. ఏం చెప్తున్నాడు? 4వ విషయంగా, నువ్వు మోషేతో ఒక వాగ్దానం చేసావు కదా ప్రభువా, దాన్ని గుర్తు చేసుకో అంటున్నాడు. ఏ వాగ్దానం అది? ఆడ చూడండి, నా మొహంతో చూస్తే ఏమొస్తుంది, ఆడ చూడండి. నా మాట వినకపోతే మిమ్మల్ని చెదరగొడతా అన్నావు, వినకపోబట్టే మాకు ఇటువంటి పరిస్థితి వచ్చింది. అయితే నా మాట వింటే నువ్వు ఎక్కడికి చెదిరిపోయినా అక్కడ వాళ్ళందరినీ తీసుకొస్తా అని చెప్పావు కదా, దాన్ని గుర్తు చేసుకో ప్రభువా అంటున్నాడు. అది 4th వన్. నీ కనికరం, నీ కృప మాపై ఇప్పటికీ నీ మీద మాపై నీకు ఇప్పటికీ ఉన్న ప్రేమని ఒక్కసారి గుర్తు చేసుకో ప్రభువా. నేను అవిధేయుడినే, నేను లోబడని వ్యక్తినే, నా జీవితం పాపంలోనే ఉన్నది. ఆ రోజు నేను నీ మాట వింటే బాగుండేది, ఆ రోజు నేను నీ మాట వినలేదు, నన్ను క్షమించు. అయితే నువ్వు నన్ను శిక్షించనని, నేను నీ పెట్టినని, నువ్వు నా కొరకు రక్షకుడైన యేసుక్రీస్తు ఈ లోకానికి పంపించావని ఒక్కసారి జ్ఞాపకం చేసుకో అంటున్నాడు. చూసారా, ప్రార్థనలో అడుక్కోవడాలే లేవు అసలు. ఒకసారి మీకు అర్థమైందా? ఇప్పటి వరకు నేను చేసిన ప్రార్థనలో ఈ ఏమి లేవే. అయితే ఇప్పటి వరకు దేవుడు నిన్ను బ్రతికించే ఉన్నాడు. అది నీపై ఉన్న ప్రేమ. ఎంత గొప్ప సంగతి అది. ఇప్పటి వరకు నేను ప్రార్థన అంటే అడుక్కోవడమే, లిస్టు ముందు పెట్టి వెళ్ళిపోవడమే అనుకున్నా. దేవుణ్ణి స్తుతించడం లేదు, పాపాన్ని ఒప్పుకోవడం లేదు, దేవుని వాగ్దానాన్ని గుర్తు చేసుకోవడం లేదు. ప్రభువా, నాపై నీ కనికరాన్ని చూపండి, నువ్వు నాకు ఇచ్చిన వాగ్దానాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకో ప్రభు అని చెప్పి ప్రార్థన చేయడం కూడా లేదే అని గుర్తు చేసుకుంటే ఆ దేవుడు నీపై ఎంత ప్రేమ చూపుతున్నాడో. ఇప్పటికీ నువ్వు సరిగా ప్రార్థన చేయలేని వ్యక్తివైనా, ఎన్ని కోట్ల సార్లు నువ్వు ప్రార్థన చేసావో అవన్నీ వాక్యానుసారమైన ప్రార్థన కాదని తెలిసినా ఇప్పటికీ ఆయన నిన్ను బ్రతికించే ఉన్నాడని గుర్తు చేసుకుంటే ఆయన నీపై ఎంత ప్రేమ చూపుతున్నా అర్థమవుతుంది. నెంబర్ 5, 10వ వచనం.
చిత్తగించుము. నీవు నీ మహాప్రభావమును చూపి నీ బాహుబలము చేత విడిపించిన నీ దాసులకు నీ జనులు వీరే. ఏం చెప్తున్నాడు? నీ బల ప్రభావము చూపి బాహుబలం చేత విడిపించిన అనే పదము జరిగిపోయిన దాని గురించి చెప్తుందా, జరుగుతున్న దాని గురించి చెప్తుందా, జరగబోయే దాని గురించి చెప్తుందా? జరిగిపోయింది. ఎప్పుడు జరిగిపోయింది? ఎప్పుడు విడిపించాడు వాళ్ళని? ఎప్పుడు విడిపించాడు వాళ్ళని? వాక్యం తింటే కదా, ఏదో పాత 4 మొక్కలు చెప్పి వెళ్తా ఉంటాడు. అదే ఆ చర్చలకు వెళ్ళినాం మనం. అదే మన సమస్య ఇప్పుడు. ఎప్పుడు విడిపించాడు వాళ్ళని? బాహుబలం చేత. ఇప్పుడు ఈ వాగ్దానం ఎవరితో చేసినాడు? 8వ వచనం చదవండి. ఎప్పుడు చేశాడు వాగ్దానం? మోషే బతుకున్నప్పుడు ఏం చేశాడు దేవుడు? మోషే ద్వారా ఇజ్రాయేలీల్ని విడిపించాడు. ఎక్కడి నుంచి? ఐగుప్తులో నుంచి. అలా విడిపించిన ప్రజలు వీళ్ళేనయ్యా అని చెప్తున్నాడు. మోషే కాలంలో నువ్వు ఇజ్రాయేలీల్ని విడిపించావు కదా, వాళ్ళు వీళ్ళే. ఆ రోజు నువ్వు వాళ్ళపై కనికరం చూపావు కదా, నీ మాట లేదు కదా వాళ్ళు అప్పుడు కూడా, అయినా వాళ్ళని విడిపించావు కదా, నీ మాట వింటామని చెప్పిన వెంటనే ఇప్పుడు వాళ్ళపై నువ్వేం చేయాలి తెలుసా? కనికరం చూపయ్యా అని ప్రార్థన చేస్తున్నాడు. వాళ్ళు అర్థం చేసుకో, వాళ్ళని క్షమించు, వాళ్ళని విడిచిపెట్టు, వాళ్ళకి తోడుగా ఉండు, వాళ్ళని కాపాడు అని చెప్పి ప్రార్థన చేస్తున్నాడు. తర్వాత చివరిగా 11వ వచనం. చెవియొక్కి నీ దాసుడిని నా మొరను, నీ నామమును భక్తులతో ఘనపరచుటయందు ఆనందించు నీ దాసుల మొరను ఆలకించి ఈ దినమందు నీ దాసుని ఆలోచన సఫలపరిచి ఈ మనుష్యుడు నా యందు దయచూపునట్లు అనుగ్రహించమని నేను బతిమాలుకుంటున్నా ఆపండి అని ప్రార్థన చేశాడు. ఎవరి మనుషుడు? రాజు. ఆ రాజు పేరు అర్ధాస్తస్త. ఆ రాజు దగ్గర ఈయన గవర్నర్గా పనిచేసేవాడు. ఇప్పుడు గవర్నర్ ఎవరు పర్మిషన్ తెచ్చుకోవాలా? రాజు దగ్గర పర్మిషన్ తెచ్చుకోవాలా. రాజు మనసు మార్చాల్సింది ఎవరు? దేవుడు. అందుకని ఏం చేస్తున్నాడు? దేవుడికి ప్రార్థన చేస్తున్నాడు. ఏమర్థమైంది? పనికి ముందు ప్రార్థన ముఖ్యం అని అర్థమైంది. అదే ఈరోజు మన ప్రసంగం యొక్క అంశం పేరు. పనికి ముందు ప్రార్థన ముఖ్యం. మనం పని చేసేస్తాం. చెప్పనా? సింపుల్ చెప్పనా? చాలా చెప్పొచ్చు, సమయం లేదు కాబట్టి కొన్ని మాత్రం చెప్పేసి నేను మీకు ప్రార్థన చేస్తా. ఉదాహరణకి పెళ్ళి అనే విషయం గురించి ఆలోచించేద్దాం. ఈయన నాకు సూట్ అవుతాడు అని నువ్వు అనేసుకుంటావు, ఈమె నాకు సూట్ అవుతాయి నువ్వు అనేసుకుంటావు. అర్థమవుతుందా? అన్నీ నువ్వే మాట్లాడేసుకుంటావు, పెళ్లి డేట్ నువ్వే పెట్టేసుకుంటావు, టైం కూడా నువ్వే పెట్టేసుకుంటావు, ఎవరు పెళ్లి చేయాలి నువ్వే పెట్టేసుకుంటావు, ఎక్కడ పెళ్లి చేయాలి నువ్వే పెట్టేసుకుంటావు, పెళ్లి కూడా నువ్వే చేసేసుకుంటావు. కొంతకాలం అయిన తర్వాత ఇద్దరు తనుకున్న తర్వాత ఏం ప్రభు ఇట్లా చేసావు అని అంటావు. చేసింది ఎవరు? నువ్వు కదా. ఏం ప్రభు ఇట్లా చేసావు దేవుడు అడుగుతుంది. నువ్వు సెలెక్ట్ చేసుకుంది ఎవరు? నువ్వు. డేట్ పెట్టుకుంది ఎవరు? నువ్వు. చేసుకుంది ఎవరు? నువ్వు. తిప్పలు పడింది ఎవరు? నువ్వు. అడిగేది ఎవరిని? ఈ స్థితికి రావడానికి కారణం నువ్వే. ఆ స్థితి రాకుండా ఉంటే ఏం చేయాలి? ముందే ప్రార్థన చేయాల. ఏమని? ఎవరిని చేసుకోమంటావు ప్రభువా? వాక్యానుసారమైన పెట్టెను చూపించు ప్రభు అని చెప్పి నువ్వే చెయ్యాలా. అప్పుడు చెయ్యం, అప్పుడు మన ఇష్టం. అన్నీ బాగా జరుగుతుంటే ఏమి ఇబ్బంది లేదు, అన్ని మనం క్రెడిట్ మంది. ఏమైనా తేడా వచ్చిందనుకో దేవుడిది. తప్పంత ఎవరిది? దేవుడిది. దేవుడే చేసేటట్ట. దేవుడు అనేవాడు ఎందుకు జరుగుతుంది? దేవుడు నాకు తోడు ఎందుకు జరుగుతుంది? ఏంది ప్రభు నేను పెట్టినే కదా, ఏంది అన్నీ? పనికి ముందు మనం ఏం చేయాలి తెలుసా? ముందు దేవుని చిత్తాన్ని తెలుసుకోవాలి, దేవుని ఉద్దేశాన్ని తెలుసుకోవాలి, దేవుని మాట తీసుకోవాలి. మన ఇష్టానుసారంగా మనం చేసేసి సమస్య వచ్చినప్పుడు
దేవుడి మీద సనగకూడదు, దేవుడి మీద కొనకూడదు, దేవుడిని నిందించకూడదు. నెహమ్యా ఇప్పుడు రాజు దగ్గరికి వెళ్ళలా, తన ప్రజల పరిస్థితి తెలుసుకున్నాడు, బాధపడ్డాడు, దేవుని సన్నిధిలో ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నాడు. ప్రభువా, నేను రాజు దగ్గరికి పోతున్నా, రాజు మనసు మార్చే దేవుడు నువ్వు, రాజు ద్వారా నాకు పర్మిషన్ ఇప్పించు అని చెప్పి ప్రార్థన చేసి రాజు కాడికి పోయాడు. తర్వాత అధ్యాయంలో రాజు పర్మిషన్ ఇచ్చాడు, వచ్చాడు, గోడలను కట్టాడు, ప్రజల్ని కట్టాడు, దేవుణ్ణి మహింపరిచాడు. 13 అధ్యాయాల్లో ఏమర్థమైంది మీకు? నా ప్రయత్నానికి ముందు నేను దేవునికి ప్రార్థించాలి. నేను అడుగు వేయడానికంటే ముందుగా దేవుని చిత్తాన్ని తెలుసుకోవాలి. దేవుణ్ణి స్తుతిస్తూ ప్రార్థన చేయాలి, పాపాన్ని ఒప్పుకుంటూ ప్రార్థన చేయాలి, దేవుని మాటకు నేను అవిధేయత చూపానని ఒప్పుకుంటూ ప్రార్థన చేయాలి, దేవుని వాగ్దానాన్ని గుర్తు చేసుకుంటూ ప్రార్థన చేయాలి. చివరిగా మనం ఏం చెప్తాం అనుకుంటున్నామో అది దేవునికి చెప్పాలి. దేవుడే మనకు జవాబిచ్చే దేవుడు, మన ప్రతిదీ చేసే దేవుడు ఆయనే. చివరిగా ఈ అప్లికేషన్, ఈ మాట కోసం నేను మిమ్మల్ని ప్రార్థన చేయడం కోసం ఈ మాట చెప్తున్నా. దేవుడిచ్చిన అవకాశాన్ని నిర్లక్ష్యం చేయబాకండి, దేవుడిచ్చిన అవకాశాన్ని వృధా చేసుకోబాకండి. దేవుడిచ్చిన అవకాశాన్ని కాలుదనుకొని తర్వాత రకరకాల వేరే వ్యక్తుల మీద నిందలు మోపబాకండి. తప్పు నీది, నీ తప్పు నువ్వు గుర్తించు. ఈ ఊర్లో ఈ సంఘం స్థాపించబడి ఎన్ని సంవత్సరాలైంది? నువ్వు ఎప్పటి నుంచి చర్చికి వచ్చావు? పోనీ వచ్చినావు అనుకుందాం, వచ్చి నువ్వు ఏం చేసావు? ఈ చర్చిలో ఎలా కొనసాగావు? ప్రార్థన చేసుకుంటూ కొనసాగినవా? భక్తి జీవితంలో కొనసాగినవా? వాక్యాన్ని వింటూ వాక్యానికి లోబడుతూ కొనసాగినవా? లేకపోతే ఈ చర్చతో నువ్వు ఎలా వ్యవహరించావో పరిశీలన చేసుకుని ప్రార్థన చేసుకో. రేపటి కోసం, రేపటి దినం కోసం, రేపటి నుంచైనా బుద్ధి తెచ్చుకుని సంఘంతో బతకడం కోసం ఈరోజు పరిశీలన చేసుకుంటూ ప్రార్థన చేసుకో.